డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఆదర్శంగా నిలుస్తున్నాయి. రాజకీయ లాభ నష్టాలను పట్టించుకోకుండా, ప్రత్యర్థి పార్టీల విమర్శలను లెక్క చేయకుండా విద్యారంగంలో సమూల మార్పులకు తొలి అడుగు వేస్తున్నారు రేవంత్ రెడ్డి. 2.5 పాలనలో విద్యా విధానంలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అత్యాధునిక మౌలిక వసతులు, ప్రపంచంతో పోటీ పడే నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. రేవంత్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పై ఇవాల్టి డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో చూసాం, మార్నింగ్ చాలా బాగుంది తెలంగాణ పబ్లిక్ స్కూల్. నిజంగా వాళ్ళు చెప్పినట్టు కార్పొరేట్ సంస్థలకు ధీటుగా నడిపించడం పాసిబుల్ అవుతుందా? సో ఇవాళ ఒక కొత్త అంటే తెలంగాణ విద్యారంగంలో ఒక కొత్త టైప్ ఆఫ్ శకం ఆరంభమైందని చెప్పొచ్చు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ని దానిలో మొదటి స్కూల్ ని ఆరుట్ల గ్రామం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశారు. ఇది ప్రభుత్వ విద్యారంగంలో ఒక గేమ్ చేంజర్ అని ప్రభుత్వం భావిస్తుంది. సో మనం ఎప్పుడు కూడా ఏ రిఫార్మ్ వచ్చినా, ఏ సంస్కరణ వచ్చినా దాన్ని జనరల్గా ఏంటంటే వ్యతిరేకిస్తారు. ఇప్పుడు 1980s లో కంప్యూటర్స్ వచ్చినప్పుడు మనుషులకు ఉపాధి పోతుంది కంప్యూటర్స్ అని చెప్పి చాలా మంది వ్యతిరేకించారు రిఫార్మ్ వస్తే, అంతేనా? అట్లాగే మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు హయాంలో రిఫార్మ్స్ వస్తే ప్రైవేటు పెట్టుబడులు అంటే ప్రైవేటీకరణ చేస్తారా అని చెప్పి వ్యతిరేకించారు. ఏ రిఫార్మ్ అయినా రెసిస్టెన్స్ ఉంటుంది. నేనేం చెప్తా అంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఆల్సో ఒక రిఫార్మ్. దీని మంచి చెడు చూడాలి. ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, ఫెయిల్యూర్ అవుతుంది అని చెప్పట్లేదు, బట్ మంచి చెడు చూడాలి. ఇది పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేసిన స్కూల్లో 1814 మంది విద్యార్థులు చేరారు ప్రభుత్వ స్కూల్లో. దీనిలో ప్రీ ప్రైమరీ ఉంది, అంటే ఎల్కేజీ, యూకేజీ ఇవి ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్ అడ్మిషను. ఇప్పుడు పిల్లల్ని 3 ఏళ్లకే 4 ఏళ్లకే స్కూల్కు చేరుస్తున్నారు. మరి గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ ఎందుకు తగ్గట్లేదు? అయినా సరే గవర్నమెంట్ స్కూల్లో 27 లక్షల మంది చదువుతున్నారు. కానీ ప్రైవేట్ స్కూల్స్ లో అంతకంటే ఎక్కువ చదువుతున్నారు. 38-39 లక్షల మంది చదువుతున్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్సే ఎక్కువ అయిపోయినాయి నార్మల్గా. ఇది వేరే రాష్ట్రంలో ఉండదు, బట్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఈ ఫినామినా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు అది అనుకుంటారు. సో దీంతో పాటు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కూడా అనౌన్స్ చేశారు. బ్రేక్ఫాస్ట్ కూడా అంటే కొన్ని ప్లేసెస్ లో పెడుతున్నారు, కొన్ని స్కూల్స్ లో పైలట్ ప్రాజెక్ట్ గా. బ్రేక్ఫాస్ట్ అంటే నార్మల్ గా ఇదివరకు ఏంటంటే ఉప్మా ఇటువంటి పెట్టేవాడు, కానీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ గా పూరి, దోశ, బోండా ఇటువంటివి పెడుతున్నారు. మంచి మెను, అంతే కదా? పూరి, దోశ, బోండా పిల్లలు ఇష్టపడే, నార్మల్ గా పిల్లలు ఇష్టపడే మిల్లెట్ ఇడ్లీ అవి కూడా పెడుతున్నారు. ఆయిల్ ఫుడ్స్ అనే కాదు, మిల్లెట్ ఇడ్లీ కూడా పెడుతున్నారు. మంచి మెను స్టార్ట్ చేశారు. ఏదేమైనా రేవంత్ రెడ్డికి అభినందనలు. ఇక్కడ మంచి చేస్తే, మంచి చేసేందుకు ప్రభుత్వం ఏదైనా ఆలోచిస్తే డెఫినెట్ గా దాన్ని అభినందించాల్సిందే. ఎందుకంటే విద్యాశాఖని ఆయన తన దగ్గరే పెట్టుకున్నారు. విద్యాశాఖను తన దగ్గర పెట్టుకుని ఏం చేస్తున్నారు? దానిలో రిఫార్మ్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, ఈ పబ్లిక్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్న మోడల్ సక్సెస్ కావాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ఇది నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తారట. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒకటి ఇమీడియట్ గా, బహుశా నెక్స్ట్ ఇయర్ నుంచి అనుకుంటా 119 నియోజకవర్గాల్లో దానికి ఒకటి ఏర్పాటు చేస్తారట. నేను 200 కోట్లతో ఏర్పాటు చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే 200 కోట్లు అంటే 200 crores పెడితే ఒక జిల్లా మొత్తం స్కూల్స్ మంచిగా అయిపోతాయి. కానీ ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కు పెద్ద ఖర్చు కాదేమో, నాకు తెలిసి 4-5 కోట్లు 5-6 కోట్లు అవుతుందేమో ప్రతి స్కూల్ కి. కానీ స్ట్రెంత్ చూస్తే 1814 మంది ఉన్నారు. ఈవెన్ ఒక స్కూల్ కు 10 కోట్లు పెట్టినా ఇబ్బంది లేదు. కానీ ఒకటే స్కూల్ కు 200 కోట్లు పెట్టి ఆ స్కూల్లో 2,000 మంది చదివితే ఏం లాభం? అదేం ఐఐటి కాదు కదా కట్టేది. ఐఐటి ఐఐఎం లాంటికే వాటికే 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. సో ఒక స్కూల్ కి 200 కోట్లు అంటే దాని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొత్తం పోతుంది, ఇంటిగ్రేటెడ్ స్కూల్. బట్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇస్ డిఫరెంట్. సో విద్యా కమిషన్ దీన్ని ప్రెస్టీజియస్ గా తీసుకొని ఒక ప్రయత్నం చేస్తోంది. ఇవి అయితే రేవంత్ రెడ్డి చెప్పారు మొన్న హిందూ కాంక్లేవ్ లో మాట్లాడుతూ. ఆయన ఏం చెప్పారంటే నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా ఇటువంటి పబ్లిక్ స్కూల్ లాంటి మోడలే ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు ఇంటికి ఏమంటారు, ఇంటికి 1 కిలోమీటర్ల దూరంలో బడి కాదు, అన్ని ఫెసిలిటీస్ కల్పించి కొన్ని స్కూల్స్ పెట్టి అవసరమైతే వాళ్ళకి బస్ ఫెసిలిటీ, దీనిలో బస్ ఫెసిలిటీ కూడా ఉంది.
విద్యార్థులందరినీ, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న విద్యార్థులందరినీ కూడా స్కూల్ బస్సు తీసుకెళ్లి ఆ రూట్లో దింపుతుంది. అయితే స్కూల్ బస్సు ప్రైవేట్ బస్సులు తీసుకున్నారు. కొంత 50% స్టూడెంట్ తల్లిదండ్రులు కట్టడం, అంటే నెలకు 300-400 రూపాయలు కట్టడం, అట్లా 50% గవర్నమెంట్ కన్సెషన్ ఏదో చేస్తున్నారు. సో ఇటువంటి రిఫార్మ్ జరగాలి. ఎందుకంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలి. ప్రభుత్వ స్కూల్స్లో ఎవరు చదివించడానికి ముందు రావట్లేదు. దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఒక టీచర్స్నే మనం బ్లేమ్ చేయలేము. ఎందుకంటే సమాజంలో ఏమంటారంటే టీచర్స్ వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారా? టీచర్స్ వాళ్ళ పిల్లల్ని చదివించట్లేదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి వాళ్ళేమైనా చదివిస్తున్నారు ప్రభుత్వ స్కూల్లో? వాళ్ళు కూడా చదివించట్లేదు కదా. టీచర్స్ ఒక్కళ్ళనే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళు టీచర్స్ ముందు వాళ్ళ పిల్లల్ని చదివించండి అని చెప్పి, మనం కూడా చదివించట్లేంది. మనం జర్నలిస్టులను చదివిస్తున్నాం, వాళ్ళు చదివించట్లేదు. చదివించేది మనం టీచర్లు వాళ్ళు మాత్రమే ప్రభుత్వ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారా అని అనలేం కదా. కాకపోతే ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీలో చదువుకొనే వచ్చాం. నేను డిగ్రీ ప్రభుత్వ కాలేజీలోనే చదువుకున్నా, సరే మిగతా కాకున్నా. బట్ ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలి. స్టాండర్డ్స్ బాగుపడితే ఎవరికి మాత్రం ఏముండదు. మీరు ఇంజనీరింగ్ కాలేజ్ పోండి, జేఎన్టీయూలో క్యాంపస్ సీటు, ఉస్మానియా క్యాంపస్ సీట్ అనేసరికి డిగ్రీ పీజీలో మనం గవర్నమెంట్ వాటికి ఎందుకు పోతాం? అంతేనా? ఐఐటీస్, ఐఐఎం గవర్నమెంటే కదా. ఐఐటీలో చదవాలని ఎందుకు అనుకుంటాం? ఎన్ఐటీ చదవాలని ఎందుకు అనుకుంటాం? కానీ స్కూల్ ప్రిలిమినరీ అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 10th వరకు కూడా, 10th ఇంటర్ వరకు కూడా ఏమనుకుంటాం మనం? గవర్నమెంట్ స్కూల్లో చదవద్దు, ప్రైవేట్ వాటికి పోవాలనుకుంటాం. ఏంది డిఫరెన్స్ మరి? ఏంది డిఫరెన్స్? జేఎన్టీయూ క్యాంపస్లో చదవాలని అనుకుంటాం ఇంజనీరింగ్ అయితే, లేదా ఓయూ క్యాంపస్లో చదవాలని పీజీ కోరుకుంటాం. ఇంకా పీజీ అయితే కనుక ఐఐటి, ఎన్ఐటీలో చదవాలని కోరుకుంటాం. ఐఐటి సీటు, ఎన్ఐటి సీటు అని. తర్వాత ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో చదవాలని కోరుకుంటాం. అవి ప్రభుత్వ సంస్థలే కదా. మరి అక్కడ అనిపించింది ఫస్ట్ టు ఇంటర్ మాత్రం ఎందుకు చదవాలనిపించట్లేదు? దానికి కారణం ఏంటంటే ఫస్ట్ టు ఇంటర్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ నెగ్లిజెన్స్ గురవుతుంది. ఐఐటి స్టాండర్డ్స్లో ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ రంగంలో రావట్లేదు. నిజానికి ప్రైవేట్ స్కూల్స్ చాలా తక్కువ ఖర్చు పెట్టి ఇంతకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి. అక్కడ ఉండే టీచర్ శాలరీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా తక్కువ. హైదరాబాద్లో అయితే అపార్ట్మెంట్లో స్కూల్ పెడతారు, పెట్టి చేస్తారు. కానీ ప్రభుత్వ స్కూల్లో గ్రౌండ్ ఇవన్నీ ఉంటాయి. సో దీని ద్వారా మనకు అర్థమైంది ఏంది? దీని సారాంశం ఏంది? ప్రభుత్వం అన్నది సరిగ్గా చేయట్లేదు. దీని మెయింటెనెన్స్ కానీ, కేవలం టీచర్లే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. చాక్ పీస్ రాసేందుకు కూడా ఉండదు. తర్వాత మ్యాన్ పవర్, పర్యవేక్షక స్థాయి, డిఓ పోస్టులు పర్మనెంట్ పోస్టులు ఉండవు. ఎంఈఓ, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు పర్మనెంట్ ఉండవు. ఏదో ఇన్ఛార్జ్గా ఎంఈఓ వేస్తారు. దీని అన్నిటి కారణం ఉమ్మడి సర్వీసులు. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒక్క టీచర్లే బాధ్యత అని మనం చెప్పలేం. అయితే ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను స్వాగతిస్తూనే రెండో వైపు మనం చేయాల్సింది, ముఖ్యమంత్రి అన్నారు 27,000 స్కూల్స్ని 4,000 స్కూల్ చేస్తామన్నారు. అంటే తగ్గిస్తాము, రేషనలైజేషన్ చేస్తామన్నారు. నేనేమంటారా అంటే 27,000 స్కూల్స్ను 4,000 చేయొద్దు రేవంత్ రెడ్డి గారు, 10,000-12,000 చేయండి. మరీ అంత వద్దు. అంటే మండలానికి 4,000 స్కూల్స్ అంటే మండలానికి 3-4 స్కూల్స్ మాత్రమే వస్తాయి, హైదరాబాద్ కాకుండా. సో మరీ అంత తక్కువ ఉండకూడదని నా అభిప్రాయం. సో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఆబ్వియస్లీ ఒక రిఫార్మ్ తీసుకొచ్చేటప్పుడు దాని వ్యతిరేకత కంపల్సరీగా ఉంటుంది. ఆకునూరి మురళి గారు కూడా ఎడ్యుకేషన్ కమిషన్ కూడా అనవసరంగా టీచర్లు శాలరీస్ గురించి పోయింది. అవి కాకుండా వేరే రికమెండేషన్ చేస్తే బాగుండేది. అన్నెసరీగా ఇష్యూ అయింది. సరే, ఆకునూరి మురళి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. ఆయన రాజీనామా చేశారని చెప్పారు. బట్ ఇవాళ సీఎం ప్రోగ్రాంలో కనిపించారు. మొన్ననే సీఎం చూచాయిగా చెప్పారు చిట్చాట్లో, ఆయన రాజీనామాను మేము యాక్సెప్ట్ చేయలేదని చెప్పి. సో ఆయన మళ్ళీ వర్క్ రెజ్యూమ్ చేశారు. ఇవాళ ఆరుట్ల స్కూల్లో కనిపించారు. సో ఆరుట్ల లాంటి స్కూల్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా కూడా ఏర్పాటు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకసారి మనం టీచర్స్ ఒపీనియన్, ప్రభుత్వ విద్యారంగంలో పనిచేస్తున్న టీచర్స్ ఒపీనియన్ మనం తెలుసుకుందాం, మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా భుజంగరావు గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా సదానంద గౌడ్ గారు ఉన్నారు పిఆర్టీ నుంచి. దామోదర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఎస్ శరత్ గారు, ఎట్లా చూస్తారు ఈ
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏదైతే ఎడ్యుకేషన్ కమిషన్ మీరు బ్రెయిన్ చైల్డ్ ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ నేనేమనుకోను. నా అభిప్రాయంతో అందరు ఏకీభవిస్తే ఇక చర్చ ఎందుకు, నేనే ఇంట్రడక్షన్ చెప్పుకొని వెళ్ళిపోతా. ఒక విషయం సార్, అంటే నాకు స్టార్టింగ్ ఏంటంటే ఐఎమ్ డెమోక్రటిక్. Yeah, ప్రతి మనిషికి ఒకటే అభిప్రాయం ఉండాలని లేదు కదా, ఇద్దరు వేరే వ్యక్తులు ఉన్నప్పుడు వేరే వేరే అభిప్రాయాలు ఉండొచ్చు, అంతే కదా. కరెక్ట్ సార్. ఒక క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు ఆరట్ల స్కూల్లో మొన్న అంటే కొత్తగా స్కూల్ బిల్డింగ్ కట్టారా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారా, ఏం చేశారు? కొత్తగా ఏం చేశారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిచెన్ ఇవన్నీ నిర్మించారు. కొంచెం ఇంకేం చేంజెస్ చేశారు? చేశారు. ఇంకేం చేశారు? స్కూల్లో ఏమన్నా అంటే ఆర్సీసీ బిల్డింగ్ కట్టారా, లేకపోతే ఏమన్నా టెంపరీ షెడ్స్ కట్టారా, అంతే కదా? yes. స్కూల్ అక్కడ ఉన్న స్కూల్ ప్లే గ్రౌండ్ ని ఇంప్రూవ్ చేశారు, అంతే కదా? అవును సార్ ఆయన రమ్మన్నాడు సార్ మా చెన్నూరు, నేను ఆదిలాబాద్ జిల్లా మా ఇప్పుడు మంచిర్యాల జిల్లా చెన్నూరులో మా గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఇంతకంటే పెద్ద క్యాంపస్ లో ఉంది. బాలకృష్ణ కట్టించారా? బాలకృష్ణ గారు సార్, నేను మా తాత ముత్తాతల నుంచి ఉంది ఆ స్కూల్, అదే స్కూల్లో నేను చదువుకున్నా. అంటే అంత మంచి క్యాంపస్ ఉందా అంటారా? సేమ్ ఇట్లా కొత్తగా పాత కాకుండా ఇప్పుడు చెడిపోయింది మొత్తం, కంప్లీట్ గా ఎవడు పట్టించుకోలేదు, రిపేర్లు చేయలేదు, ఏది పట్టించుకోలేదు. ఇప్పుడు అక్కడ అది ఎట్లా అంటే శ్మశానం లాగా తయారు, పంజగుట్ట శ్మశానం వాటికన్నా ఇంకా చాలా బాగుంటది ఆ స్కూల్. అట్లా ఉన్నాయి. ఇట్లాంటి అనాథ స్కూళ్ళు చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇది అంతా ఉత్త పబ్లిసిటీ స్టంట్, ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. ఆరుట్ల రామచంద్రారెడ్డి కమలమ్మ పేర్లను వాడుకొని ఒక పెద్ద పిఆర్ ఎక్సర్సైజు, అవసరం అనుకుంటే టీచర్లను తిట్టాలి, విద్యా వ్యవస్థను తిట్టాలి, ఈయనేదో గుప్తుల నాటి స్వర్ణయుగం తీసుకొచ్చినట్టు చేయాలి. సార్ ప్లీజ్ దయచేసి ఇది కాదు, విద్యా వ్యవస్థను ఇంప్రూవ్ చేసే సిస్టమ్ ఇది కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేసినాడా ఎన్ని స్కూళ్ళు ఇవాళ డైలాపిడేటెడ్ స్టేట్ లో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, ఎన్ని స్కూళ్లకు ప్లే గ్రౌండ్ ఉన్నది, ఎన్ని స్కూళ్ళకి ఎంత బడ్జెట్ అవసరము, ఏ స్కూల్ని ఏ రకంగా, జిల్లాకు ఒక 5 స్కూళ్ళు, జిల్లాకు ఒక 10 స్కూళ్ళని ఐడెంటిఫై చేయమనండి. వాళ్ళు ఉన్నారు కదా, డిఓలు ఉన్నారు, తర్వాత వ్యవస్థ అంతా ఉంది కదా. అట్లాంటి ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న వాటిని కొద్దిపాటి రిపేర్లు చేసి వాటిని కనుక మంచిగా తయారు చేస్తే అక్కడ బ్రహ్మాండంగా వ్యవహారాలు నడుస్తాయి. సరే సాయంత్రం పూట లైటే ఉండదు, తర్వాత అసాంఘిక కార్యకలాపాలకు స్కూళ్లు నిలయమైన ఈ రోజు బెల్ట్ షాపులు తీసేస్తే చాలా బాగుంటది. అది చెప్పడు, అది మాట్లాడరు ఎవ్వరు. ఇవాళ విద్యా వ్యవస్థ ఎందుకు నాశనమైంది? విద్యాలయాలకు దగ్గర ఎన్ని బార్ షాపులు ఉన్నాయి రాష్ట్రంలో. సార్ కొన్ని నిష్కర్షగా మాట్లాడితే చాలా కఠోరంగా కనబడుతుంది. పబ్లిసిటీ స్టంట్ కాదు, రంగురంగుల జెండా పెట్టి అని పాట పాడించుకొని ఆయనకు వంది భాగత స్తోత్రాలు చేయించుకొని స్పీచ్లు ఇస్తే విద్యా వ్యవస్థ అభివృద్ధిలోకి రాదు. విద్యా వ్యవస్థ అభివృద్ధి చేయాలంటే కొంత మానవత్వం కావాలా. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా అని రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, నేను చదువుకున్నాను, మీరు చదువుకున్నారు, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ పండితులు అందరూ చదువుకున్నారు. ఆయన ఏం చదువుకున్నాడో, ఆయనకి ఏం విద్య అభ్యసించిందో మనకు తెలియదు. కానీ మేము 2వ తరగతిలో, 3వ తరగతిలో, 5వ తరగతిలో, 9వ తరగతిలో, 10వ తరగతి నుంచి మొదలెడితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్న ప్రతి లెసన్ నోటికి జ్ఞాపకం ఉంది. వినరా? మా దగ్గర మాకు డాక్టర్ వానమామలయ్య వరదాచార్యులు మా తెలుగు పండిట్, ఆయన మాకు నంది తిమ్మన పారిజాతాపహరణలో ఒక పద్యం చెప్పినాడు. వినరా? గుర్తుంటా అంటే మేము చెప్తున్నాను మీకు, ఒక్కొక్క ఉపాధ్యాయుడు మెదడులో అక్షరాలను చెక్కినారు. ఇవాళ మనం గౌరవభావం తగ్గించినాము, ఉపాధ్యాయుల మీద అనవసరమైన ప్రెషర్ పెడుతున్నాం, ఇంటికి వచ్చిన పోరని చదివిస్తున్నామా మనం? అసలు తల్లిదండ్రులకు టైం ఉందా పిల్లలతో స్పెండ్ చేయాల్సింది? మనము ఏదన్నా వాడి ఇంటికి నుంచి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, నాన్న ఈ రోజు ఏం చెప్పారు, ఏం చదివావు, నువ్వు ఏం చదవాలా, హోంవర్క్ ఉందా, రాయితా. అదే నువ్వు గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్లో చేస్తే ఇప్పుడు 1800 మంది జాయిన్ అయ్యారు. దీనిలో 1800 మంది ఉన్నారు స్కూల్లో. మా స్కూల్లో కూడా గంటే మంది జాయిన్ అవుతున్నారు సార్. దిక్కు దివాణం లేని వాళ్ళు గట్ల చాలా మంది ఉన్నారు సార్. ప్లీజ్ ఇప్పుడు స్కూల్లోనే ప్రత్యేకత అని చెప్పాను. నేను చెన్నూరులో 1800 మంది ఉన్నారు స్కూల్లో ఇప్పుడు. సార్ ఇప్పుడు లేటెస్ట్ గా నేను అంటే ఇప్పుడు ఏ స్కూల్లో లేరు సార్. ఇప్పుడు ఏ స్కూల్ చూసా 50, 100, మాక్సిమం 200, 300. చాలా పొరపాటు. కనీసం 700-800 మంది విద్యార్థులు అయితే మా స్కూల్లో ఉంటారు సార్. నేను మీకు ఇంతవరకు అయితే చెప్పగలను. ఒక్కసారి క్రాస్ చెక్ చేయండి, అంటే ఎందుకంటే మీది అయిపోయిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసి నేను కనుక్కుంటాను. ఇప్పుడు మీరు ఫస్ట్ రౌండ్ మాట్లాడతారు కదా, మాట్లాడిన తర్వాత ఒకసారి ఫోన్ లో మాట్లాడి చెన్నూరులో ఈ స్కూల్లో ఎంత అని కనుక్కోండి. నేను కనుక్కుంటాను. తర్వాత 700 ఉంటే మంచిదే, 700 మంది ఉంటే మంచిదే. ఇప్పుడు కాదు, చెన్నూరు స్కూల్ ఇట్ ఈస్ సో ఫేమస్ అంటే గడప గడపకు ఒక డాక్టర్ ఉంటారు మా ఊర్లో సార్. ప్రతి మండల స్కూల్ కూడా ఫేమస్ సార్. జగిత్యాలలో ఓల్డ్ హై స్కూల్లో వేలాది మంది పనిచేసేవాడు. జగిత్యాలలో ఓల్డ్ హై స్కూల్లో నేను చెప్తున్నా కదా, వేలాది మంది ఉంటుండే. ఇప్పుడు ఆ ప్రభుత్వ
ఏమంటారు ప్రభుత్వ స్కూల్స్ ఆ ప్రభను కోల్పోయినాయి. దానికి ప్రభుత్వాలు అందరు కారణం. ఇక ప్రభుత్వాలు నిర్లక్ష్యం. ఒక మాట భరత్ గారు మా స్కూళ్ళలో చదివిన వాళ్ళలో మ్యాథమెటిక్స్ లో 95-96 మార్కులు వచ్చిన విద్యార్థులు ఉన్నారు. విన్నారా? మేము మా టీచర్లకు అట్లా మార్కులు వచ్చేది. మాకు మ్యాథమెటిక్స్ చెప్పిన చంద్రయ్య సార్ గాని లచ్చన్న సార్ గాని ఇట్లాంటి సార్లకు 95 మార్కులు మ్యాథ్స్ వచ్చాయి. మీరు నమ్ముతారో నమ్మరో, పుస్తకం ఎన్నడూ చూడకుండా ప్రతి పాఠము కంఠోపాఠంగా చెప్పేవాళ్ళు. మాకు బెనర్జీ అని ఒక ఇతను జియోగ్రఫీ చెప్పే టీచరు వెనుక మీకు ప్రపంచ పటం ఉంటే ఒక పెద్ద కట్టె పట్టుకొని ఆస్ట్రేలియా అంటే ఆ కట్టె పోయి ఆస్ట్రేలియా మీదనే ఆగేది. మనం ఉపాధ్యాయులను కించపరచదు సార్, అది తప్పది. మీలో ముందు ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయండి, బేసిక్ ఫండమెంటల్ చేయండి. ఉపాధ్యాయులను సెన్సెస్ లో వాళ్లే, దాంట్లో వీళ్లే, దేంట్లో వాళ్లే చెప్రాశీల కింద కంటే కడహీనంగా చూస్తారు. మీకు తెలుసా ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయుల పట్ల ఎంత దుర్భాషలు ఆడతారో, ఎంత నీచంగా మాట్లాడతారో తెలుసా సార్ మీకు? సార్ మా దగ్గర ఒకతను రామచంద్రరావు అని ఒక టీచర్ ఉండే, ఆయనే పార్పల్లి అని మా ఒక ఊరు ఉంటది, అక్కడ ఒక ఆయన నాగయ్య అనే సర్పంచ్ ఉండేది. ఆయన ఇంట్లో పనులు చేయించుకునేది. మా సమితి ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చి ఆ టీచరు ఆ సమితి ప్రెసిడెంట్ కు ఒక పద్యం రాసినాడు. ఏమని తెలుసా? పాపాత్ములుగా కన్న తల్లి పార్పల్లి అని రాసినాడు. తెలుగు పండిట్ వీరు సార్. ఆనాడు ఈనాడు ఎప్పుడు ఉన్నాడు. ప్రభుత్వ రంగంలో ఉన్న ఉపాధ్యాయులకు ప్రైవేట్ రంగంలో ఉన్న ఉపాధ్యాయులకు పోలిక లేదు. ప్రభుత్వ రంగంలో ఉన్న ఉపాధ్యాయులకు గనక సరైన అవకాశాలు కల్పిస్తే ఆణి ముత్యాలను సృష్టించగలరు. ఈవెన్ టుడే గవర్నమెంట్ ఐ టోటల్లీ అగ్రీ. ఇప్పుడు ఓల్డ్ జనరేషన్ అంతా ప్రభుత్వ రంగంలో ఉన్న ఉపాధ్యాయుల దగ్గర చదువుకుంది కదా. క్వాలిఫికేషన్ ఎక్కువ ప్రభుత్వ రంగ ఉపాధ్యాయుల్లోనే ఉంది. వాళ్ళు చిల్లర పనులు చేయరు సార్. వాళ్ళు ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూళ్లలో లాగా ఇంత పెద్ద యూనిఫాములు, పెద్ద బెల్ట్, ఇట్లా టై, అది ఇది అదంతా ఏం లేదు. ఏదైనా పోరానికి గట్టిగా చదివిస్తారు. అవసరం అనుకుంటే నెత్తిమించోటి కొట్టి లెక్కలు మళ్ళీసారి చేయిస్తాడు. అట్లా కాదురా ఇట్లా ఇట్లా అని చెప్తారు. ఆనాడు చెప్పిన చదువులు ఇప్పటికీ ఎందుకు జ్ఞాపకం ఉన్నాయి సార్ మనకు? మనం అంతా ప్రభుత్వ పాఠశాలలో చదివినాం కదా. ఇప్పుడు ఈయనొక్కడే పెద్ద ప్రభుత్వ పాఠశాలలో చదివి పెద్ద ఏదో గొప్ప ఏం చేశాడు? పిహెచ్డి చేశాడా? ఎంపీలు చేశాడా? లేదా డాక్టరేట్ చేశాడా? రీసెర్చ్ చేశాడా? ఏం చేశాడు? రాజకీయ కారణాల వల్ల రాజకీయ అవకాశాలను వాడుకుని ఎదిగినాడు. రాజకీయాలలో కొంత జైపాల్ రెడ్డి వాళ్ళు వీళ్ళ ఇదిన్నాళ్ళు. ఇప్పుడు లాలనా పాలన లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అట్లా కాదు. దయచేసి ఇది మార్పు అని అంటే నేను ఒప్పుకోను. తర్వాత ఆకునూరి మురళి అని మీరు నాకు పదే చెప్పకండి సార్. ఆయన పొద్దు తిరుగుడు పువ్వు, ఎటు పొద్దు పోతే అటు తిరుగుతాడు అంతే తప్ప ఇతరత నిన్న కాకపోతే ఏం మాట్లాడినాడు? ప్రభుత్వాన్ని ఎన్ని విమర్శించినాడు? తర్వాత 250 కోట్లు స్కూల్ కి ఎందుకు సార్? ఇదంతా 250 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు. ఈ స్కూల్స్ కాదు, అదే ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నేను చెప్పాను. ఒక జిల్లా మొత్తం స్కూల్స్ బాగుపడతాయి. 200 కోట్లు ఒకటి పెడతాయి. ఇవన్నీ కాంట్రాక్టర్లకు కమిషన్లకు. ఒక స్కూల్ 200 అంటే ఏమన్నా ఐఐటి అది ఎమ్మెల్యేలందరూ మాకు ఏం పనులు లేవు, మాకు డబ్బులు లేవు, మాకు ఆదాయం లేదు అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఒక్కొక్క స్కూల్ అప్పగించేసేసి రాజకీయం చేస్తున్నారు. 250 కోట్ల పెట్టి కట్టే స్కూల్స్ ఏవి లేవు. అట్లాంటి వాటితో ఎన్నో స్కూళ్లు డెవలప్ అవుతాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా స్కూళ్ల సంఖ్య తగ్గిస్తా అన్నారు. అది దేనికి సూచకం సార్? చెప్పండి దయచేసి. ఉన్న విద్యాలయాలను తగ్గించడము, తండాల దగ్గర కూడా ఉన్న స్కూల్ ఇప్పుడు అన్ని పోతాయి కదా రేషనలైజేషన్ లో. ఇప్పుడు ఎన్నో స్కూల్ ఉన్నాయి. సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి, డబుల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి, రకరకాల ఉన్నాయి. మీరు వాతావరణం సృష్టించండి. ఒకప్పుడు స్కూల్ కి టీచర్లు పోకపోదురు అంటే రోడ్లు సరిగా ఉండకపోవు. ఇప్పుడు మా చెన్నూరు ప్రాంతాల్లో ఉన్న ఒక 10 కిలోమీటర్ల నిడివి తప్ప ఆ తర్వాత నుంచి గ్రామాలకు పోయే వాతావరణం లేదు. పచ్చి అడవి, పట్టపగలే నీకు క్రూర మృగాలు తిరుగుతాయి. బస్సులు లేవు, రోడ్లు లేవు, 2 వీలర్ మీద పోలేదు. ఒక కొద్దిపాటి వర్షం పడితే మోకాళ్ళ వెంటి బురద ఎట్లా పోయేది? మీరు హ్యూమన్ ఇది చూడండి. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ఏ మాట కవునన్నా కాదన్నా గ్రామాలకు రోడ్లు ఉన్నాయి. ఇవాళ మండల్ హెడ్ క్వార్టర్ నుంచి ప్రతి గ్రామానికి ఒక మంచి రోడ్డు ఉంది. ఇవాళ టీచర్లు ఈజీగా 10 నిమిషాలలో మండల్ హెడ్ క్వార్టర్లలో ఉండి కూడా ఇంటీరియర్ స్కూల్స్ కు పోతున్నారు. మీరు ఇన్సెంటివ్స్ ఇవ్వండి. యూ ఎంకరేజ్ దెమ్, రిలీవ్ దెమ్ ఫ్రమ్ ఆల్ దీస్ అన్వాంటెడ్ వర్క్. ఈ చెత్త పనులన్నింటినీ మానిపించేసేసి ఉపాధ్యాయులు కేవలమే విద్యార్థులకు చదువు చెప్పడం మీదనే కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేయించనిస్తే డెఫినెట్లీ దే విల్ ప్రొడ్యూస్ రిజల్ట్స్. ఒక సంవత్సరం కాకుంటే 2వ సంవత్సరం నుంచి మీరు రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. యూ టెల్ దెమ్, బట్ యు ఆర్ నాట్ రెడీ టు డూ ఆల్ దాట్. యూ వాంట్ టు మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఫర్ ఆల్ ది పర్పసెస్. అసలు టీచర్లకు రాజకీయాలు ఎందుకండి? ఇష్టం వచ్చినట్టు రాజకీయాలలో వాడుకుంటలేరా? ఇవాళగా సార్ నేను రాజకీయాల్లో ఎట్లా వాడుకుంటారు?
ఇష్టం వచ్చినట్టు ఈ పిఆర్టీయూ నాయకులు, తర్వాత వాళ్ళను వీళ్ళను మంత్రుల దగ్గర, మంత్రి కార్ల దగ్గర ఒక్కొక్కళ్ళ సంపాదన, ఒక్కొక్క కథ కార్ఖానా ఇవన్నీ నేను చూసినాను సార్. స్వామినాథన్ దగ్గర నుంచి ఇక సుధాకర్ రెడ్డిని, తర్వాత ఆయనను వీళ్ళ అందరిని చూసిన నేను. ఐ వాజ్ అ జర్నలిస్ట్ అట్ దట్ టైమ్. ఐ యూస్ టు సీ హౌ థింగ్స్ యూస్ టు హ్యాపెన్. ఒకసారి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నాడు, ఏమని, మీరు స్కూల్లో వదిలిపెట్టేసి ఎందుకు సెక్రటరియట్ల చుట్టూ తిరుగుతున్నారు అని. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు సంస్కరించబడాలి, వీళ్ళు సంస్కరించబడాలి. ప్రభుత్వం ఆర్భాటం ఎక్కువ చేయడము, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేయడం అది తప్పది. ఉపాధ్యాయులను నిందించడం కూడా తప్పు. అసలు ఫస్ట్ గురువుకు ప్రాధాన్యత లేని విద్యా విధానం ఏది కూడా బాగుపడ్డ సందర్భాలు ఎక్కడా లేదు. టీచర్ ఓరియంటెడ్ స్కూలే ఉండాలి. ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ కమిషన్ జీతాలు తగ్గించేయాలి అని ఏదో రికమెండేషన్ ఇచ్చింది కదా అప్పుడు. అదేందో సార్ ఆయన ఏం రికమెండేషన్ అది నేను చూడలేదు సార్. చూస్తే ఎవడో అస్దీం వాట్ ఎగ్జాక్ట్లీ సజెస్ట్ అసలు వినలేదా? నేను విన్నాను, అదేదో అక్కడిక్కడ సోషల్ మీడియా ఛానల్లో అక్కడిక్కడ విన్నాను, కానీ ఐ హావ్ నాట్ సీన్ హిస్ రికమెండేషన్స్. ఇఫ్ యూ హ్యాడ్ సీన్ ఇట్ ఐ వుడ్ సర్టన్లీ ఆన్సర్డ్. ఆయన కూడా విద్యా వ్యవస్థను విమర్శిస్తూ అక్కడిక్కడ ఛానళ్లలో మాట్లాడినాడు. మళ్ళీ ఏమనిపించిందో మరి ముఖ్యమంత్రి దగ్గర ఎట్లా మళ్ళీ ఆయన దగ్గర అయినాడో తెలియదు, కానీ ఇదంతా ప్రాపకం వ్యవహారాలు. ఈజీ ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్. నేను అడుగుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఆకునర్ ఓన్లీ క్వాలిఫికేషన్ అయితే ఆయన క్వాలిఫికేషన్ ఏంటి సార్? విద్యా వ్యవస్థలో సంస్కరణలు చెప్పడానికి ఆయనకున్న ఆ గొప్ప అర్హత ఏంది? అట్లాంటి వాళ్ళు ఎంతమంది లేరు. దెర్ ఆర్ సెవరల్ బ్రిలియంట్ ఐఏఎస్ ఆఫీసర్స్, సెవరల్ బ్రిలియంట్ ప్రొఫెషనల్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. ఏంటంటే మీరు ఇప్పుడు మీకు పబ్లిసిటీ కావాలి. ఆయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయనే, కొద్దిగా నోరు ఎక్కువ ఉంది, ఛానళ్లలో ఎక్కువ మాట్లాడతాడు కాబట్టి అంత ప్రాధాన్యత ఇచ్చినారు. అంతకంటే ఎక్కువ ఉంది సార్. Sorry, I disagree with you totally. This is nothing. This is not even, nearest to the thing. అసలు టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఒక్క స్కూల్ కాదు, ఇట్లాంటి స్కూల్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ముఖ్యమంత్రి కనుక చిత్తశుద్ధి ఉంటే జిల్లాల వారీగా ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ అవసాన దశలో ఉన్నాయి, ఏ ఏ స్కూళ్లలో కనీస వసతులు లేవు, 27,000 స్కూల్స్ 4,000 స్కూల్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ పాత స్కూల్స్ అవన్నీ ఉండవు. Yeah, that is I say it's a lopsided decision. I can't say foolish, but honestly speaking, that is nowhere near. And moreover, education cannot be under the chief minister. Definitely, there shall be a minister who should be dedicated. ఆయన నా దగ్గరే పెట్టుకుంటాను అంటారు. అన్ని పెట్టుకోమనండి సార్, మంత్రులు ఎందుకు, ఆయన ఒక్కడే చేయమన్నాడు. మొత్తం ఎన్టీ రామారావు 5 పాత్రలు పోషించినాడు అదేదో సినిమాలో. ఇంకో సినిమాలో 3 పాత్రలు, దానవీర శూరకర్ణ 3 పాత్రలు, తర్వాత శ్రీమద్ విరాట పర్వంలో 5 పాత్రలు పోషించపానండి. ఎవడు వద్దన్నాడు? ఏ పాత్రకు న్యాయం చేయరు. ఏ పాత్రలో డైలాగ్ ఏ పాత్రలో పలుకుతాడో ఎవడికి తెలుస్తుంది సార్? అంతా ఈ హ్యూమన్ ఎఫర్ట్ కూడా, హ్యూమన్ ఎండివర్ కూడా లిమిటేషన్స్ ఉంటాయి. నో బడీ కెన్ యాక్ట్ మోర్ దెన్ 5 roles or 6 roles. ఇఫ్ ది చీఫ్ మినిస్టర్ కెన్ బి ఏ సూపర్వైజింగ్ పర్సన్, అంతేగాని చీఫ్ మినిస్టర్ షుడ్ నాట్ డిసైడ్ టు ప్లే ఆల్ ది రోల్స్. అట్లయితే మరి సినిమా డైరెక్టర్లకు అందరికీ డైరెక్షన్లలో అడ్వైజ్ ఇవ్వగలిగిన వాళ్ళే అన్ని పాత్రలు పోషిస్తే అయిపోతాయి కదా. నటులు ఎందుకు, నటీమణులు ఎందుకు, హాస్యగాళ్ళు ఎందుకు? ఓకే, ఎస్. భుజంగరావు గారు నమస్తే. జీ న్యూస్ యాజమాన్యానికి, మీరు పెట్టినటువంటి డిబేట్ లో పాల్గొంటున్న మా ఎస్టీయు అధ్యక్షుడు సదానంద్ గౌడ్ గారికి, అలాగే పుల్గం దామోదర్ రెడ్డి గారికి, హనుమంతరావు గారికి, మా విద్యా రంగ శ్రేయోభిలాషులందరికీ కూడా మరీ మీకు ముఖ్యంగా ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ మా వాళ్ళ బాధ చూసిన 6 స్కూల్ ఎంత ఇబ్బంది పడరో కరెక్ట్ డే టైంలో మీరు ఇదే రైట్ టైంలో మీరు డిబేట్ పెట్టారు. అంటే అనుభవం ఉంది, మా వాళ్లకు ఆలోచన ఉంది, మా వాళ్లకు ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా ఉంది. విద్యారంగ వినాశనాన్ని ఏ ఉపాధ్యాయ సంఘ నాయకుడు కూడా కోరుకోడు. ఎందుకు వినాశనం అని అంటున్న భరత్ గారంటే, రియల్ ఎస్టేట్ రంగం చేసినప్పుడు డూప్లెక్స్ లో ఇంట్లో కట్టి మార్కెట్కి వచ్చినప్పుడు ఒక మోడల్ హౌస్ కడతారు. అలా ఒక మోడల్ హౌస్ కట్టి, ఇగో మేము కట్టబోయే ఇండ్లు, మేము కట్టబోయే డూప్లెక్స్ ఇట్లా ఉంటాయి, ఈ ఇల్లు చూడండి అన్ని ఇట్లనే ఉంటాయి అని చెప్పి చూపిస్తారు. పాపం ఆ ఇల్లు అంగు ఆర్భాటం బ్రహ్మాండంగా కనబడుతుంది, మీ వెలుగు జిలుగులతో సూపర్ కనబడుతుంది. కస్టమర్స్ అందరు కూడా దాన్ని చూసి బుక్ చేసుకుని బోల్తా పడతారు. ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ. అంటే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏ రంగం నుంచి వచ్చిండని ఇందాక శరత్ గారు చాలా చక్కటి సలహాలు చెప్పారు. వారికి నిజంగా నేను అభినందనలు చెప్తా ఉన్నా, ధన్యవాదాలు చెప్తా ఉన్నా. వారు అన్నారు ఏ రంగం నుంచి వచ్చినాడు ఆయన, వానికి నాకున్న విద్యా అనుభవం ఏంది, విద్యా అర్హతలు ఏంది అని అడిగారు, రేట్ చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాబోటి వాళ్ళందరం కూడా అడుగుతున్న ప్రశ్న అది.
2 విద్యారంగంలో పనిచేసే ఉండాలి, తనకు విద్యారంగంతో సాన్నిహిత సంబంధాలు డికేట్స్ టుగెదర్ ఉండాలి, ఒక విద్యా అనుభవంతో విద్యా అర్హతలతో విద్యాధికుడై ఉండాలి. ఆయనకున్న పెద్ద లోపం కూడా ఇదే అని నేను భావిస్తా ఉన్నా. రెండవది, ఆనాడే టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే కేజీ టు పీజీ అంటే కేజీలో చేరిన పిల్లవాడు పీజీ అయితే గాని ఒకే క్యాంపస్ నుంచి బయటికి పోడు, అలాంటి విధానం తీసుకొస్తున్నాను కేసీఆర్ గారు ఒక ప్రతిపాదనే కాదు, దాన్ని దాదాపుగా ప్రణాళికను ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ 9-10 సంవత్సరాల కాలంలో కేజీ టు పీజీ ఒక క్యాంపస్ లో నడపడం అనేటువంటిది నాట్ దట్ ఈజీ అని ఆ ప్రభుత్వం గ్రహించి స్టెప్ వెనుకకు తీసుకొని 1016 రెసిడెన్షియల్ స్కూల్స్ అందరికీ కూడా బడుగు బలహీన దళిత అనగారిన విద్యకు దూరమైన నాణ్యమైన విద్య అందనటువంటి వారందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. చక్కగా విద్యార్థులు తయారైనారు, మంచి విద్యా అర్హతలు వచ్చినాయి, విద్యా అనుభవం వచ్చింది, అన్ని రకాలుగా కూడా తయారయ్యారు. అక్కడ కొంచెం లోపం ఏం కనబడ్డది అంటే సొంత భవనాలు లేకపోవడం అనేటువంటిది క్వశ్చన్ ముందుకు వచ్చిన పరిస్థితి. సరే, కాలక్రమేణా అవి కూడా తయారయ్యే పరిస్థితి. ఏ ప్రభుత్వం వచ్చినా గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరు చేసిన తప్పులు ఇంకొకరు వెతుక్కోకుండా కంటిన్యూ చేసి ఆ గురుకుల పాఠశాలల్ని స్ట్రెంథన్ చేసి ఒక రానవాళ్ళు చూసుకోకుండా ఈయన ట్రేడ్ మార్క్ కొరకు ఈయన తాపత్రయపడకుండా వాటిని స్ట్రెంథన్ చేసి వాటిలో ఉన్నటువంటి లోపాలను గ్రహించి వసతులు లేమిని గ్రహించి భవనాలు భౌతిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించి ఉంటే ఇంకా చాలా బలోపేతం అయ్యే దిశలో ఉండేది. ఇలా మీకు చెప్పదలుచుకున్నా, నేను మీ దృష్టికి తెదలుచుకున్నా. మన అక్షరాస్యత పెంచడం కోసం, పెరగడం కోసం విద్యార్థుల ఉన్న చోటికే బడి వెళ్ళాలి. బడి ఎక్కడో ఉంటే, పిల్లలు ఎక్కడో ఉంటే అది పాత మోడల్ అంటున్నారు సీఎం. ఆయన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాత మోడల్ అని చెప్పారు హిందూ కాంక్లేవ్. అట్లా కాదు, అన్ని ఒక చోట ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం. కాంక్లేవ్ లో ఆయన వాదన విన్న నేను, అవుట్ డేటెడ్ ప్రాసెస్ అన్నాడు. అసలు ఈయన విధానాలు అవుట్ డేటెడ్ గా ఉన్నాయి అని నేను అంటున్నా. ఎందుకంటే విద్యలో లేటెస్ట్, అవుట్ డేటెడ్, మోడరేట్ అని ఉన్నాయండి. విద్యకు ఒక విధానం ఉంటది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఫాలో అవుతున్నటువంటిది సిబిఎస్ఈ విధానమా, ఐసిఎస్ఈ విధానమా, స్టేట్ విధానమా? ఏ విధానము? రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఏం తీసుకొచ్చారు? సక్సెస్ స్కూల్స్ తీసుకొచ్చినాడు. ఏం పెట్టారు? 12th క్లాస్ వరకు స్కూల్లో ఉంటారు అని అన్నారు. ఆ రోజు మేము అడిగాం, 12th క్లాస్ వరకు మా టీచర్స్ ఉంటారు, పనిచేస్తారు. ఆర్ యూ రెడీ టు గివ్ యూజీసీ స్కేల్స్ మాకు ఇవ్వదలుచుకున్నారా, ఇస్తారా, సిద్ధంగా ఉందా ప్రభుత్వం అని అడిగాం. అది గాలి కొదిలేసిండ్రు. తెలుగు మీడియంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చేరమన్నారు. మాకు విద్యా అర్హతలు ఎంఏ ఇంగ్లీష్ లేకపోయినా, మెథడాలజీ లేకపోయినా ఒక పట్టుబట్టి కష్టపడి మా టీచర్స్ బోధించినందువల్ల ఇంగ్లీష్ మీడియంలో కూడా మా పిల్లలు రాణించారు, సక్సెస్ అయ్యారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇలా మీరు అన్నారు 1800 మంది పిల్లలు ఆరుట్ల పాఠశాలలో ఉన్నారు కదా, అది అంత నమోదు చేరింది కదా అని అంటున్నారు కదా. నేను ఒకటే అడుగుతున్నా, మీరు రండి నా వెంట, నేను హైదరాబాద్ లో మిమ్మల్ని చెప్తాను. బౌరబండ స్కూల్ ఉంటది. దట్ వాజ్ రీలొకేటెడ్ స్కూల్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2007 or 8. The schools which were merged 282 nearly at that time. As a result of that education, government realizing Congress government మళ్ళా వెలుగులోకి తీసుకొచ్చి రీలొకేట్ చేసినాక ఈ రోజు అక్కడ 2200 స్ట్రెంత్ ఉంది భరత్ గారు. 2200 స్ట్రెంత్ ఉంది అక్కడ. అదే విధంగా ఇక్కడ సిపిఎల్ అంబర్పేట ఉంటది. మీరు రండి, నేను చూపిస్తా. ప్రైవేట్ స్కూల్ చుట్టుముట్టు పక్కన అన్ని 1500కు పైగా ఉన్న స్కూల్స్ రాష్ట్రంలో ఎన్ని ఉంటాయి? ఎస్, హైదరాబాద్ లోనే మీకు 15-16 హై స్కూల్ చూపిస్తా. హైదరాబాద్ కాదు, రూరల్ ఏరియాస్ లో ఉంటారా? రూరల్ ఏరియాస్ లో మా హైదరాబాద్ లో జనసాంద్రత ఎక్కువ. 1500కు పైగా ఉన్న స్కూల్స్ నాకు తెలిసి రాష్ట్రం మొత్తం మీద 10 కంటే ఎక్కువ ఉండవు. అది తప్పు సార్. అది 10 కంటే ఎక్కువ ఉండేది అనేది మీరు చెప్పే తప్పది. లేదు 4600 హైదరాబాద్ లో జనసాంద్రత ఎక్కువ కదా. హైదరాబాద్ లో ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఒకటే అపార్ట్మెంట్ చాలా మంది ఉంటారు, తక్కువ ఉంటారు. హైదరాబాద్ రూరల్ ఏరియాస్ లో 1500కు పైగా ఉన్న నాకు 1500కు పైగా స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ ఎన్ని? 10 ఉంటాయి. భరత్ గారు, నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, బ్రీఫ్ చేస్తా మీకు. ఎందుకంటున్నా అంటే, ఈ స్కూల్స్ మూసేసిన స్కూల్స్ స్ట్రెంత్ లేనందువల్లనే
పిల్లలు రానందువల్ల మూస్తున్నామని ఆ రోజు చెప్పారు కదా. ఇవే బస్తీలు ఉన్నాయి, అవే స్లమ్స్ ఉన్నాయి, ఇదే జనాభా ఉంది. ఆ స్కూల్స్ ఎందుకు రాకుండా పోయినాయి? రీలొకేట్ చేసినాక ఎందుకు అయిందంటే ఒకప్పటి ఆవాస ప్రాంతాలన్నీ ఇలా బిజినెస్ ఏరియాలు అయిపోయినాయి, కమర్షియల్ ఏరియాలు అయిపోయినాయి. పేరెంట్స్ షిఫ్ట్ అయ్యారు కాబట్టి పిల్లలు రావట్లేదనే విషయం గ్రహించి సూచించిన చోటకు క్యాచ్మెంట్ ఏరియాకి స్కూల్ పెట్టినందువల్ల పిల్లలు వస్తున్నారు. అట్లాగే పల్లెల్లో కూడా నేను 2-3 హై స్కూల్స్కి వెళ్ళాను. పల్లెల్లో వరంగల్ జిల్లాకి వెళ్ళాను, జనగాం జిల్లాకి వెళ్ళాను, తర్వాత నేను ఇక్కడ నల్గొండ జిల్లాకి వెళ్ళాను. పిల్లలు ఉన్నారే దాదాపు మీరు అన్నారు కదా ఇందాక 6 నుంచి 700 ఉంటే గుడ్ స్ట్రెంత్ అని. 600 క్రాస్ అయినటువంటి స్కూల్స్ బోలెడు కనబట్టి నేను చూశాను. వాళ్ళ ఎకరాల కొద్ది ప్రతి హై స్కూల్ కు ఎకరాల కొద్ది స్థలం ఉంది. 5 ఎకరాలు, 6 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాల స్థలం ఉంది. ఈ రియల్ ఎస్టేట్ రంగం నుంచి రేవంత్ రెడ్డి గారి దృష్టి ప్రైమ్ ల్యాండ్స్, స్కూల్స్ ల్యాండ్స్ మీద ఏమైనా పడిందా? ఇవన్నీ ఎత్తేసి ఒక చోట పెడితే మీ సాగు మీరు చావండి, నా పాట నేను పాడుకుంటానే ధోరణిలో గవర్నమెంట్ ఇంత ఆగమేఘాల మీద అడుగులు వేస్తున్నట్టుగా నాకు కనబడుతుంది. ఇది ఆరోపణే కాదు. ఇవాళ భూభారతిని చేసిన టైంలో నాకు ఇట్లాగే కనబడుతుంది. ఏ కోణం నుంచి చూసినా కూడా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి ప్రభుత్వం అడుగులు పడుతున్నట్టుగా లేవు. ఉన్న స్కూల్స్ ను స్ట్రెంథెన్ చేసి, ఇందాక శరత్ గారు చెప్పినట్టు మాకు గడువిచ్చి నమోదు పెరగకపోవడానికి కారణం ప్రభుత్వమా ఉపాధ్యాయులనే లెక్క తేలిన తర్వాత ఆ రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా స్టేక్ హోల్డర్స్ గా పేరెంట్స్ ని పిలిచి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పిలిచి, విద్యార్థి సంఘాలను పిలిచి మీరు చర్చ చేసిన తర్వాత నిర్ణయించాలి. కానీ ఒక్క ఆరుట్ల పాఠశాలకు వచ్చిన 1800 స్ట్రెంత్ చుట్టుముట్టుపక్కల స్కూళ్ళన్నీ కూడా ఖాళీ అయిపోయిన భరత్ గారు మీరు తెలుసుకోండి. అక్కడ చేరాల్సిన పిల్లలందరూ ఖాళీ అంటే ఇప్పుడు ఆ స్కూల్స్ క్లోజ్ చేస్తే వాళ్ళ ఉద్దేశం కూడా 3 ప్రభుత్వ స్కూల్స్ మండలానికి అని చెప్పారు కదా. అది మోరాల్లెస్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మండలానికి 3 స్కూల్స్ అన్నది కాన్సెప్ట్ అని విద్యా కమిషన్ చెప్పింది కదా ఆల్రెడీ. విద్యా కమిషన్ ఏందండి? విద్యా హక్కు చట్టం ఉంది ఈ దేశంలో. అదే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. 2009లో ఆ చట్టం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా విద్యా హక్కు చట్టం అమలు ఎందుకు కాలేదు? 25% ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ లో పిల్లలకి ఏమన్నారు, పేద పిల్లలకి అడ్మిషన్స్ ఎందుకు ఇవ్వడం లేదు? 1 కిలోమీటర్ 3 కిలో అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టు సహితం జడ్జిమెంట్ ఇవ్వగాలని డైరెక్షన్ ఇచ్చింది. 10 మంది పిల్లలున్న బడిని నడపాలి, ప్రజలకు విద్యను అందియాలి, పిల్లలకు విద్యను అందియాలి, కాన్స్టిట్యూషనల్ రైట్ అది. ఆ రైట్ కు దూరం చేయదని చెప్పింది కదా. ఇవాళ 119 నియోజకవర్గాలు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం సరిపోవా? 157 కాన్స్టిట్యున్సీలు డీలిమిటేషన్ కావాలి, పెరగాలని ఎందుకు కోరుకుంటున్నాం? అంటే డీసెంట్రలైజేషన్ కదా. విద్య డీసెంట్రలైజేషన్ తో ఫలితాలు వస్తాయా? భరత్ గారు మీకు చాలా అనుభవం ఉంది, మీరు ఆలోచించండి. విద్యను విస్తరించడం వల్ల, వికేంద్రీకరణ చేయడం వల్ల ఫలితాలు వస్తాయా? విద్యను కేంద్రీకృతం చేయడం వల్ల ఫలితాలు వస్తాయా? వెరీ సింపుల్ కదా. ఆ వికేంద్రీకరణలో భాగంగానే ప్రైమరీ స్కూల్స్ ఏర్పడ్డాయి, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పడ్డాయి, జూనియర్ కాలేజ్ తో కలిసి ఉన్నటువంటి హై స్కూల్స్ విడిపోయినాయి. 10th క్లాస్ వరకు ఇక్కడ ఉంది, 11th 12th బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయింది. అంటే విద్యారంగంలో వస్తున్నటువంటి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా, విద్యావసరాలకు అనుగుణంగా విద్య విలీనం చెందింది, విభాగం చెందింది, విభజన చెందింది, వివిధ రూపాల్లోకి వెళ్ళిపోయింది. ఇవాళ నేనంటున్నా మా టీచర్లను జనగణనకు మేమే, ఎన్నికలకు మేమే, మమ్మల్ని బళ్ళలు ఉండనిస్తున్నారండి. కాగితం నింపాలి, కాగితం పంపాలి, కాగితం నింపాలి, కాగితం పంపాలి. మాకు వస్తూనే ఉంటే రాస్తూనే ఉండాలి. ఒక ఆయన బయోమెట్రిక్ పెడతాడు, ఇంకొక ఆయన ఫేస్ రికగ్నేషన్. దొంగలమా? దామోదర్ రెడ్డి గారు, నమస్కారం. నమస్తే అండి భరత్ గారు. నమస్తే అండి. నమస్తే. ఏంటి సార్ మీ సంఘం ఒపీనియన్ ఏంటి ఇప్పుడు ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్? అయితే అండి థ్యాంక్ యూ. 19 నియోజకవర్గాల్లో నువ్వు పెడతావని చెప్తున్నారు. అదే సార్, భరత్ గారికి మరియు మిత్రులందరూ కూడా నమస్తే తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరుట్ల పాఠశాలను మరి ప్రారంభించడం జరిగింది. సరే, దాంట్లో ముఖ్యంగా మేము కోరుకున్నది ఒకటే, మా పాఠశాలల బాగోగులను ప్రభుత్వం చేస్తామంటే దానికి మేము స్వాగతిస్తాం. ఎందుకంటే పాఠశాలలో మౌలిక వసతులను ఏర్పాటు చేసి కార్పొరేట్ హంగులతో మరి పాఠశాలను అభివృద్ధి చేస్తామంటే చెప్పడం మేము స్వాగతిస్తున్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అట్ ద సేమ్ టైం మేము ఏం కోరుతా ఉన్నామంటే, మొన్న ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 4000 పాఠశాలలు కుదిస్తానడం మాత్రం దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఈ రోజు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తానని మరి తెలియడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 100 పాఠశాలను గుర్తించింది.
ఈ విద్యా సంవత్సరం కాకుండా వచ్చే విద్యా సంవత్సరంలో మరి అది ఆ లోపు ఈ అంబియన్స్ అన్ని ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభం చేస్తామని తెలియడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో మరి ఆ 100 పాఠశాలలను ముందు మెరుగుపరిచినట్టయితే మరి ఇది ఒక్క పాఠశాలను 2 పాఠశాలను కాకుండా ఈ 100 పాఠశాలలో సుమారు ఈ పాఠశాలకు 15 కోట్ల రూపాయలు వెచ్చించి మరి మౌలిక వసతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఈ 100 పాఠశాలలో కూడా అలాంటి మౌలిక వసతులను ఏర్పాటు చేసినట్టయితే మరి జిల్లా పరిషత్ పాఠశాలలో రూరల్లో ఉన్న ప్రతి మండలానికి ఒక పాఠశాల సుమారుగా అంటే 634 కాకుండా 100 నియోజకవర్గాల్లో మరి ఏర్పాటు చేస్తామనడం మరి దాన్ని ఈ సంవత్సరంలో ఆ అంబియన్స్ అనేది ఏర్పాటు చేస్తే మరి ఏ విధంగా ఉంటది అనేది ఒకసారి ఆలోచన చేయాలా. పాఠశాలల అభివృద్ధిని మాత్రం మేము స్వాగతిస్తున్నాం, దాని ఎలాంటి సందేహం లేదు. ప్రైవేటు శాల లక్ష్యంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేయడం అనేది కరెక్టే. కాకపోతే దీనికి పాఠశాలను మొత్తం కుదిస్తామనడం కానీ సరి అయిన విషయం కాదు. దాంట్లో మేము కోరేది ఏంటంటే ఈ రోజు మండలానికి 3 లేదా 4 పాఠశాలలను వాళ్ళు పెడతామని చెప్తా ఉన్నారు. కానీ మేము కోరేది ఒకటే, ప్రతి గ్రామంలో మాత్రం పాఠశాల ఆనవాళ్ళు కనిపించాలి. అది నర్సరీ టు 5th క్లాస్ వరకు మాత్రం ఉండాలి. నిజంగానే చిన్నపిల్లలు బస్సులు ఎక్కిపోయే అంత ఆలోచనతోటి ఏముండరు. ఇలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే ఆ గ్రామాలలో కూడా పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు పంపించడానికి తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. మంచి పాఠశాల ఇన్ని వసతులు ఉండగా ప్రైవేట్ వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఈ డెవలప్మెంట్స్ లేకపోవడం వల్లే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతా ఉంది. కానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా తల్లిదండ్రులు పూర్తిగా విశ్వసిస్తారు. ఇందాక మిత్రులు తెలియజేసింది, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇక్కడ జల్లెడబట్టి వస్తారు. ఎంతో నాణ్యతతో కూడినటువంటి విద్యను అందించడానికి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు. తల్లిదండ్రులు పూర్తిగా విశ్వసించి ఆ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్టయితే తప్పకుండా ఇందాక ప్రాథమిక పాఠశాలలు కూడా మెరుగుపడాలంటే ప్రధానంగా తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. మేము ఉద్యోగంలోకి వచ్చిన మొదటి నుంచి డిమాండ్ ఉంది. కానీ ఇప్పటికి కూడా 5 తరగతులకు ఒకటే ఉపాధ్యాయుడు ఉన్నాడు ప్రాథమిక పాఠశాలల్లో. ఇది కరెక్ట్ కాదు అని అంటున్నాం మేము. ఎందుకంటే 5వ తరగతి వరకు 5 తరగతులకు 5 ఉపాధ్యాయులు ఉన్నట్టయితే ఆ ప్రాథమిక పాఠశాలలు బలోపేతం అవుతాయి. ప్రాథమిక పాఠశాలలు బలోపేతం అయితే ఉన్నత పాఠశాలలకు విద్యార్థులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాథమిక పాఠశాల అనేది ప్రతి గ్రామంలో కనిపించాలి. నర్సరీ టు 5th క్లాస్ వరకు ఉండాలి. నిజంగానే ఉన్నత పాఠశాలలను కొంత కుదిస్తామని చెప్పినట్టయితే స్ట్రెంగ్త్ పరంగా ఒకటే స్కూళ్లలో మనము కూడా 1500, 1800 అనేది కాకుండా మినిమం 6 నుంచి 700 టార్గెట్ పెట్టుకొని మరి ఆ ఉన్నత పాఠశాలలు ఉన్నట్టయితే బాగుంటది. అది కూడా 12th స్టాండర్డ్ అంటే యావరేజ్ ఎంత ఉంది హై స్కూల్స్ లో ఇప్పుడు యావరేజ్ స్ట్రెంత్? యావరేజ్ అంటే 250 నుంచి 300 వరకు ఉందండి. యావరేజ్ అంటే కొన్ని పాఠశాలల్లో 100 లోపల ఉంది, కొన్ని పాఠశాలలో 400-500 ఉంది. యావరేజ్ గా 200 చిల్లర అయితే వస్తుందండి. కాకపోతే ఏంటంటే కొన్ని పాఠశాలలు ఎక్కడో మొత్తం సంఖ్య లేదు అనే పాఠశాలను పరిగణలోకి తీసుకొని మొత్తమే టీచర్లు ఇక్కడ పిల్లలు లేరు టీచర్లు ఉన్నారు అంటారు. మేము టీచర్ రిజిస్ట్రేషన్ కూడా చేయమని చెప్పినాం ప్రభుత్వానికి. మాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే పిల్లలు లేని దగ్గర మేము ఉండడానికి మాకేం ఇంట్రెస్ట్ లేదు. పిల్లలు ఉండాలి, టీచర్లు ఉండాలి. అది ప్రాథమిక పాఠశాలలో తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి, ఉన్నత పాఠశాలలో సబ్జెక్ట్ ఒక టీచర్ ఉండాలి. అందులో 30కి ఒక సెక్షన్ ఏర్పాటు చేసినట్టయితే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి అవకాశం ఉంటుంది. అందుకే మొన్న కూడా చర్చలో మీకు ఒక మాట చెప్పాను. ఈ రాష్ట్రంలో 5000 ప్రాథమిక పాఠశాలల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. 5000. ఇప్పుడు మీరు చెప్పిన 24,000 పాఠశాలలో 5000 సింగిల్ టీచర్ స్కూల్స్. అవి కనీసం 10 మంది, 5 మంది, 8 మంది ఉన్నటువంటి స్కూల్స్. అదే విధంగా 3600 పైచీలకు ప్రాథమికోన్నత పాఠశాలని. దీంట్లో కూడా సంఖ్య లేదు. మేము అందుకే చెప్తా ఉన్నాం, రేషనలైజేషన్ అనేది బడుల రేషనలైజేషన్ కాకుండా ముందు టీచర్ రేషనలైజేషన్, తర్వాత సింగిల్ టీచర్ ఉపాధ్యాయులు ఏదైతే ఉన్నారో వాటిని మెర్జ్ చేసినట్టు. ఒకే గ్రామంలో 3 పాఠశాలలు ఉన్నాయి భరత్ గారు. ఆ ఒక్క గ్రామంలో 3 పాఠశాలలు అవసరం లేదు. ఒకటే దగ్గర 3 టీచర్లు వచ్చినట్టయితే విద్య అనేది పిల్లలకు అందడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఎప్పుడూ పెట్టినటువంటి పాఠశాలను కొంత మెర్జీ చేసుకుంటా అంచెలంచెలుగా వెళ్తున్నట్టయితే పిల్లల సంఖ్య పెరుగుతుంటది, బడులను కొంత కుదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏవైతే ఇప్పుడు ఏర్పాటు చేసినారో ఈ 100 పాఠశాలలు ప్రధానంగా వచ్చే విద్యా సంవత్సరం వరకు పూర్తిగా వాటిని అన్ని హంగులు ఏర్పాటు చేసినట్టయితే
దాని మీద పూర్తిగా ప్రజల్లో కూడా విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి అన్ని మౌలిక వసతులు ఏర్పాటునైనాయి అని చెప్పి సూచన కింద తల్లిదండ్రులకు ఏర్పడుతుంది. కాబట్టి దాని ఈ 100 పాఠశాలల ముందు మెరుగుపరచాలని మేమైతే కోరుతాము. ఓకే భరత్ గారు, చెప్పండి సార్. సార్ మీరు అడిగిన డీటెయిల్స్ నేను కనుక్కున్నాను సార్. మా ఊర్లో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్ ఏదైతే బస్ స్టాండ్ లో దగ్గర ఉంటుందో అక్కడ 400 నుంచి 500 మంది విద్యార్థులు ఉన్నారు సార్. తర్వాత మాకు హరిజనవాడలో ఒక హై స్కూల్ ఉంటది, అక్కడ 100 మంది ఉంటారు. ఒక ఉర్దూ మీడియం హై స్కూల్ ఉంది, అక్కడ దాదాపుగా 100 మంది ఉంటారు. తర్వాత ఇంకొక స్కూల్ ఉంది. అంటే ఆన్ ది హోల్ మొత్తం మా దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఒక 3-4 స్కూళ్లలో కలిపి దాదాపుగా 7 నుంచి 800 మంది ఉంటారు సార్. తర్వాత మీరు ఒక విషయం చెప్పాలా, ఇప్పుడు ఇంతకు ముందు ఎట్లుండేది, మనకు హై స్కూల్లోనే మొత్తం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేది. అయితే వాటిని ఏం చేసినారు, విడగొట్టేసేసి ఆ అప్పర్ ప్రైమరీ స్కూల్ వరకు ఒక చోట పెట్టినారు. తర్వాత 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక చోట పెట్టినారు. ఒక హై స్కూల్ ని అప్గ్రేడ్ చేసేసి దాన్ని జూనియర్ కాలేజీగా మార్చినారు. చాలా కాలం వరకు హై స్కూల్ టీచర్లే అక్కడ జూనియర్ కాలేజీ లెక్చరర్లుగా ఉండి చదువు చెప్పినారు. ఆ తర్వాత ఇప్పుడు జూనియర్ లెక్చరర్స్ వచ్చినారు. తర్వాత డిగ్రీ కాలేజీ కూడా వచ్చేసింది. ఫస్ట్ మీరు గనుక విద్యలో స్టాండర్డ్ రావాలి, విద్యార్థులు పాస్ కావాలనంటే చేయాల్సినటువంటి పని ఒకటి ఉందండి. మంచి మ్యాథమెటిక్స్ టీచర్ కంపల్సరీగా ప్రతి స్కూల్లో ఉండేటట్టుగా దే షుడ్ ఎన్షూర్ వన్ బయాలజీ టీచర్, ట్రైన్డ్ టీచర్, తర్వాత ఒక ఇంగ్లీష్ టీచర్ను అరేంజ్ చేయాలి. ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్స్లలో గనక మంచి టీచర్లను పెడితే మిగతా సబ్జెక్ట్స్ పిల్లలు కావాలంటే తెలుగు పండిట్ కూడా అవసరం. మంచి తెలుగు పండిట్ ఉండాలి. ప్రతి స్కూల్లో ఒక మంచి తెలుగు పండిట్ ఉంటే అతను విద్యార్థులలో ఒక రకమైనటువంటి ఆ విద్యా భావన పట్ల ఆ విద్యార్థుల్లో ఒక మంచి ఒక సృజనాత్మకమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. చాలా స్కూళ్ళ యొక్క మోరల్ స్టాండర్డ్స్ అన్ని తెలుగు టీచర్ల ద్వారానే డెవలప్ అయినాయి. ఇది మేము మా వ్యక్తిగత అనుభవంతో మేము చెప్తున్నాం. కాబట్టి ముందు ఫస్ట్ గవర్నమెంట్ తెలుగుని ఎవరు పట్టించుకున్నారండి? తెలుగు అసలు తెలుగు టీచర్ కాదు, థర్డ్ లాంగ్వేజ్ కూడా తెలుగు చదువుతలేరు. సెకండ్ లాంగ్వేజ్ చాలా మంది హిందీ. మాకు ఛానల్లో తెలుగు ఛానల్ కదా, చాలా ప్రాబ్లం వస్తుంది. ఇంటర్న్షిప్ కని వచ్చే వాళ్ళు తెలుగు దొరకట్లేదు. మీకు ఒక విషయం చెప్పాలి సార్, ఈ జనరేషన్ కాదు, గతంలో చదివిన వాళ్ళంతా మేము ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీ సెకండ్ లాంగ్వేజ్ అన్నారు, తెలుగు కదా అంటే కాదు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ అంటున్నారు. సార్ అది వాళ్ళు మార్పుల కోసం అంటున్నారేమో కానీ. భరత్ గారు ఇంకొక విషయం ఏంటంటే ఈ టీచర్ పీపుల్ రేషియో అనేది 25 జీవో గతంలో ఎప్పుడో ఇచ్చిందండి ప్రభుత్వం. ఆ 25 జీవో ఏంటంటే ప్రాథమిక పాఠశాలలో 1:30 రేషియో ఉంటది. మేము ఏం కోరుతున్నామంటే ఆ 30 రేషియో అంటే 60 మంది ఉన్నారు అనుకోండి పిల్లలు, ఇద్దరే టీచర్లు ఉంటారు. మేము దాన్ని మార్పు చేయాలని కూడా అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఎందుకంటే తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి, కానీ ఏకోపాధ్యాయుడు 5 తరగతులకు ఒక్కోడే చదువు చెప్పడం, 20 సబ్జెక్టులు చెప్పడం అనేది కరెక్ట్ కాదంటాం. 25 జీవో సవరణ చేసి ఆ సవరణ ప్రకారం టీచర్ పీపుల్ రేషియోను ప్రాథమిక పాఠశాలకు ఒక రకంగా, ఉన్నత పాఠశాలకు ఒక రకంగా ఉండాలని కూడా మేము ప్రాతినిధ్యం చేసినాం. మరి అది ఇప్పటికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా జూలై మాసంలో మేము పదోన్నతులు బదిలీలు ఇవ్వమని అడిగినాం. కాబట్టి ఈ సెన్సెస్ కారణంగా ఆగింది. లేకుంటే ఈ రేషనలైజేషన్ కూడా మొన్న సమ్మర్ లో జరుగుంటే మాకు కూడా కొంత ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, టీచర్లు లేని దగ్గర టీచర్లు, పిల్లలు లేని దగ్గర టీచర్లు, ఇవన్నీ కూడా కొంత సద్దుమణిగే అవకాశం ఉంటుండే. కాబట్టి మేము కూడా కోరుతా ఉన్నాం, తప్పకుండా దాన్ని మార్పు చేయాలా, సవరణ చేయాలని కూడా అడుగుతా ఉన్నాం. ఆ సవరణ చేయించి మరి ఉంటది. ఇంకొకటి ఒక్క సలహా సార్, లాస్ట్ ఒకటే ఛాన్స్. ఇందాక శరత్ గారు తన పేరు పరిచయం లేదు, ఏదో పిఆర్టీ నాయకులు రాజకీయం, టీచర్లకు రాజకీయం ఏదో చెప్తా ఉన్నారు. సార్ పాత రోజులు కావు, రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. విద్యార్థుల లక్ష్యంగా, విద్యార్థుల పాఠశాలల అభివృద్ధి ధ్యేయంగా, ఉపాధ్యాయుడి సంక్షేమం కోసం మాత్రమే పిఆర్టీ పనిచేస్తుంది సార్. దాన్ని గతంలో లాగా ఏదో జరిగిందని కాదు, ఎప్పుడైనా ఒకే రకం. మా సంక్షేమం, ఉపాధ్యాయుడి సంక్షేమం ముఖ్యం. ఎట్ ద సేమ్ టైం హక్కులు ఎంతనో విధుల పట్ల అంతే బాధ్యతతోటి పిఆర్టీ సంఘం ఉంటుంది సార్. దీన్ని మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నా.
సార్ ఒక్క నిమిషం భరత్ గారు, సరే ఇట్స్ ఆల్ రైట్, ఐ స్టాండ్ కరెక్టెడ్. ఒకవేళ అట్లా వాళ్ళు మారితే వి విల్ అప్రిషియేట్ ఇట్. ఎందుకంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ అ సిచ్యువేషన్ విచ్ వాస్ ప్రివలెంట్ ఇన్ ది ఇయర్ 1983, 84, 85, 86, 87, 1990 వరకు ఐ వాజ్ ఎ జర్నలిస్ట్. నేను ఈ మోహన్ రెడ్డిని చూసిన, సుధాకర్ రెడ్డిని చూసిన, చాలా మంది టీచర్ల నాయకులను చూసిన, వాళ్ళు మంత్రుల ఛాంబర్లలో దీర్ఘంగా చూసిన, వాళ్ళని మంత్రులు దిట్టంగా చూసిన, వీళ్ళు మళ్ళీ రాజకీయాల్లోకి రాంగా చూసిన, ఎమ్మెల్సీలు రాంగా చూసిన. కానీ సరే అది దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆన్ దట్ పర్టికులర్ subject. The point that I want to emphasize is before the start of the academic year, ప్రతి స్కూల్లో ఈ స్కూల్లో ఖచ్చితంగా ఒక మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నాడు, ఒక ఇంగ్లీష్ టీచర్ ఉన్నాడు, ఒక బయాలజికల్ సైన్స్ టీచర్ ఉన్నాడు, ఒక తెలుగు పండిట్ ఉన్నాడు అనేటువంటిది. తర్వాత ఇంగ్లీష్ టీచర్ కూడా కంపల్సరీగా ట్రైన్డ్ ఇంగ్లీష్ పండిట్ ఉండాలా. బిఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు, ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు బొచ్చడంత మంది ఉన్నారు. మనం రిక్రూట్ చేసుకోవట్లేదు, లేదా వాళ్ళని పెట్టుకోవట్లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, బీజెడ్సీ చదివిన సైన్స్ గ్రాడ్యుయేటే మ్యాథమెటిక్స్ కూడా చెప్తున్నాడు. మ్యాథమెటికల్ ఓరియంటేషన్ వేరు, మ్యాథమెటిక్స్ టీచింగ్ ఇస్ డిఫరెంట్. మ్యాథమెటిక్స్ షుడ్ బి టాట్ అగ్రెసివ్లీ. అది ఒక లేదనుకుంటా. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఉంటుంది. హై స్కూల్ ప్యాటర్న్ క్లియర్ గా ఉంది సార్ భరత్ గారు, హై స్కూల్ ప్యాటర్న్ క్లియర్ గా ఉంది. సబ్జెక్ట్ టీచర్స్ క్వాలిఫికేషన్స్ తో ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళు వాళ్ళే చెప్తారు, బీజెడ్సీ వాళ్ళు చెప్పడానికి లేదు. ప్యాటర్న్ అంతా చేంజ్ అయింది. ఇప్పుడు హై స్కూల్లో సబ్జెక్ట్ కి ఒక టీచర్ ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మేము కోరేది ప్రాథమిక పాఠశాలలో మాత్రం తరగతి గదికి ఉపాధ్యాయుడు ఉండాలని కోరుతా ఉన్నాం మేము. ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి ఉంటారు. ఎస్జిటి కెన్ టెల్ ఏంటంటే సదానంద గౌడ్ గారికి ఇద్దాం అవకాశం. ఒక్క నిమిషం, చాలాసేపు నుంచి ఉన్నారు. సదానంద గౌడ్ గారు ఎస్టీ నుంచి ఉన్నారు. సార్ మీరు సదానంద గౌడ్ గారు మీరు కూడా సిటీ స్కూలే, హైదరాబాద్ లోనే ఉంటారు. సో ఓవరాల్ గా సిటీలో కొంచెం రూరల్ ఏరియాతో పోలిస్తే ఎక్కువనే కదా స్ట్రెంత్ సిటీ స్కూల్. అదే ఛానల్లో పాల్పంచుకుంటున్న అందరికి, అన్ని సంఘాల బాధ్యులకు అందరు కూడా నమస్కారాలు. భరత్ గారు మీరు చెప్పినట్టు హైదరాబాదు పట్టణాలలో అవునన్నా కాదన్నా జనాభా సాంద్రత పెరిగిపోయింది. కాబట్టి పిల్లలు కూడా వస్తున్నారు. దాంతో పాటుగా వాస్తవంగా హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఇంకా పాఠశాలల్ని నెలకొల్పవలసిన అవసరం ఉంది. విద్యార్థుల జనసాంద్రత లెక్కేస్తే ప్రభుత్వం ఎక్కడ కూడా పాఠశాల నెలకొల్పడం లేదు. ఉన్న పాఠశాలకే ఈ రోజు మీరు అవునన్నా కాదన్నా 1800, 1900 సంఖ్య ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లా పాఠశాలలు ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి. మీరు అన్నట్టు ఈ రాష్ట్రంలో 18,254 ప్రాథమిక పాఠశాలలు, 3,142 అప్పర్ ప్రైమరీ స్కూళ్లు, 4,705 ఉన్నత పాఠశాలలు. దీంతో పాటుగా ఈ రోజు మనకు మోడల్ స్కూల్స్ వచ్చాయి 94, కేజీపీవి పాఠశాలలు 300 పైచిల్పు. అదే రెసిడెన్షియల్ మోడ్ లో మన తెలంగాణ రెసిడెన్షియల్ మోడ్ వచ్చే పాఠశాలలు వేరుగా ఉన్నాయి. ఈ పాఠశాల అన్ని గమనించినట్టయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము అదనంగా ఉపాధ్యాయులను కేటాయించాల్సిన అవసరం లేదు. మరి ఆకుమూరి మురళి గారు ఈరోజు మోడల్ గా ఆరుట్ల పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక పాఠశాలను తీసుకొని ప్రారంభించారు. చాలా సంతోషం, మేము కాదనట్లే. కానీ ఉన్న పాఠశాలలో ఒక పాఠశాలకు, ఉన్నత పాఠశాలకు మేము కూడా ఏమంటున్నాంటే 10 మంది, 20, 50 మంది ఉన్న ఉన్నత పాఠశాలను నడపాలని మాకు లేదు. అందుకు మిత్రుడు దామోదర్ గారు ముందే చెప్పాడు, రేషనలైజేషన్ కొత్త నామ్స్ ప్రకారం చేయండి. ఒక గ్రామ పంచాయతీలో 50 మంది హై స్కూల్లో పిల్లలుంటే 2 గ్రామ పంచాయతీలకు కలిపి పెట్టిన మాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే అనవసరంగా టీచర్ల మీద మా మీద నెపం పెడుతున్నారు. మాకు అభ్యంతరం లేదు. మీరు ప్రాథమిక పాఠశాల మాత్రం అవునన్నా కాదన్నా ఎల్కేజీ ఈరోజు ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభించాం, 3,000 పైసలు ప్రారంభించుకున్నాం. అదే విధంగా ఆ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మెరుగవుతూ వస్తూ ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో. కాబట్టి పాఠశాలల సంఖ్యను ఆధారంగా, విద్యార్థుల సంఖ్యను ఆధారంగా స్కూళ్ళని దయచేసి తగ్గిస్తాము అనేది ప్రభుత్వం తప్పుడు ఆలోచనగా, అధికారులు తప్పుడు సలహాలు ఇస్తున్నట్టు మేము భావిస్తున్నాం. మీరు మాకేం అభ్యంతరం లేదు. ఈరోజు 4,000 పాఠశాలని ముఖ్యమంత్రి అన్నది ఆయన ఆలోచన కాదు, ఆయనకు ఎవరో సలహా ఇచ్చారని మేము భావిస్తున్నాం. ఈ రోజు ఉన్నత పాఠశాలలు 4,705 పాఠశాలలు ఉంటే ఉన్న పరిస్థితి చెప్తున్నా,
ఈ రోజు అవునన్నా కాదన్నా 100 కన్నా ఎక్కువ ఉన్న పాఠశాలలు 100 వరకు ఉన్న 1500 వెళ్తాయి. 200 పైన ఉన్న పాఠశాలలు ఒక 1000 పాఠశాలలు వెళ్తాయి. 300 పైన ఉన్న పాఠశాల ఇంకో 1000 వెళ్తాయి. తక్కువేం లేదు. ఏదైనా 50-60 పాఠశాలలు ఉంటే ఒక 400 వరకు అట్లా ఉండొచ్చు. కాబట్టి వీటిని ఈ వసతులను కూడా ఇక్కడ పాఠశాల కల్పించినట్టయితే తప్పకుండా అనుకున్న స్థాయిలో ఫలితాలు వస్తాయి. ఏమి ఇబ్బంది లేదు. ప్రైమరీ స్కూళ్లలో కూడా మీరు అనుకున్నట్టు మా దామోదర్ రెడ్డి చెప్పారు స్పష్టంగా, రేషనలైజేషన్ కు మేము వ్యతిరేకంగాము. టీచర్లను సర్దుబాటు చేయమని మేము కూడా కోరుకుంటున్నాం. ఒక గ్రామ పంచాయతీలో ఒకటి హరిజనవాడ, ఒక బీసీ వాడ ఉన్న పాఠశాల ఉంటే ఆ లోకల్ స్కూల్ పెద్ద స్కూల్ కలపంటున్నాం. నాణ్యమైన గుణాత్మక విద్య అందించడానికి ఈ రోజు టీచర్లు అందరూ సిద్ధంగా ఉన్నారు. రేషనలైజేషన్ జీవో మార్చి అలా చేయమని కోరుతున్నాం. అదే కోణంలో ఈరోజు పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడానికి టీచర్స్ చాలా మంది కష్టపడి పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీచర్ రిక్రూట్మెంట్ చేసింది. చాలా సంతోషించవలసిందే. ప్రమోషన్ ప్రక్రియ దాదాపుగా 21,419 ప్రమోషన్స్ ఇచ్చారు. ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు. చాలా సంతోషం. కానీ ఈ రోజు పాఠశాలల్లో పనిచేయడానికి మాకు పూర్తిగా స్వేచ్ఛను ఇవ్వని కోరుతున్నాం. ఈరోజు పరిస్థితిలో ఈరోజు శిక్షణల పేరుతో అనవసరమైన శిక్షణలు ఇస్తూ టీచర్లను స్కూల్లో ఉండే పరిస్థితి లేదు. SC/ST వాళ్ళు అదే విధంగా రకరకాల శిక్షణ ఇస్తున్నారు. దాంతో పాటుగా మాకు పలు స్వచ్ఛంద సంస్థలు ఖాన్ అకాడమీ అని, ఇంకో అకాడమీ అని రకరకాల ట్రైనింగ్ల పేరుతో మమ్మల్ని బోధనకు దూరంగా చేస్తున్నారు. మమ్మల్ని బోధన చేయనివ్వండి, ఫలితాలు ఎలా రావో మేము చూస్తాం. దయచేసి ఒక సంవత్సరం వదిలేయండి. దయచేసి చాలా వరకు తగ్గించారు కదా, ఓన్లీ సెన్సస్ ఒకటి పెట్టినట్టున్నారు. మాకు బోధన కన్నా ఎక్కువసారి ఈ రోజు రకరకాల శిక్షణలు నెలకు ఒకసారి కాంప్లెక్స్ స్కూల్ మీటింగ్ లో అవుతున్నాయి. అది 2 రోజులు నష్టపోతున్నాం. మేము 2 days పోతాం. ఒకరోజు సగం మంది అంత అవసరం ఉన్న పరిస్థితిలో టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. అది 3 నెలలకు ఒకసారి పెట్టమని మేము కోరుతున్నాం కాంప్లెక్స్ మీటింగ్స్. అదే విధంగా టీచర్లు, పిల్లలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒకప్పటికన్నా ఇప్పుడు విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్న మాట వాస్తవం. ఈరోజు ఉచితంగా కరెంట్ వచ్చింది, సంతోషం. అదే విధంగా మినిమం స్కూళ్లకు మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇచ్చారు, సంతోషం. ఆ ప్రభుత్వం చేసే వాటిని మేము తప్పకుండా స్వాగతిస్తాం. మాకెదురు టీచర్లుగా మమ్మల్ని దయచేసి టీచర్ని బోధించనివ్వండి. దయచేసి మమ్మల్ని తరగతి గది నుంచి బయటకు పంపకండి. అనవసరమైన శిక్షణలతో కానీ వివిధ NGOలకు సంబంధించిన ట్రైనింగ్స్ కానీ దయచేసి మాకు ఇవ్వకండి. మేమందరం కూడా ట్రైనింగ్ పొంది వచ్చాం. చాలా కావాల్సింది. ఈరోజు టెక్నాలజీ వచ్చింది, మేమే నేర్చుకుంటాం, మేమే పోతాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ తీసుకొచ్చినప్పుడు మేము ఎలా బోధిస్తామని భయపడ్డాం. ఈ రోజు శిక్షణ తీసుకుని మేమందరం కూడా 100% ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో వస్తున్నాయి. మరి ఎక్కడి నుంచి సాధించుకున్నాం అంటే టీచర్స్ ఈరోజు కమిట్మెంట్ తో పనిచేస్తున్నారు. అది కూడా గమనించవలసిన కోరుతూ అదే కోణంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూలే కాదు, అన్ని పబ్లిక్ స్కూల్స్ అయిపోవాలి. అన్ని పబ్లిక్ స్కూల్ ఉన్న పాఠశాలకు ఒక పాఠశాలకు 2 కోట్ల రూపాయలు ఇవ్వండి. ఈ రోజు అవునన్నా కదా ఉప్పల్ పాఠశాల మీరు వెళ్ళి చూడండి, దగ్గర ఉంది. అది 5-6 ఎకరాల విస్తీర్ణం ఉన్న పాఠం. హైత్నగర్ పాఠశాల చూడండి, 6-7 ఎకరాల స్థలం, చాలా 5 ఎకరాల స్థలం ఉన్న ఉన్నత పాఠశాలలు చాలా ఉన్నాయి. ఆ పాఠశాలని కొంత మార్పు చేయగలిగితే మనం కూడా ఆర్భాటాలు రంగులు వేయడమే కాదు, కొంత మార్పులు ఈరోజు అవునన్నా కాదన్న గత ప్రభుత్వం కూడా ఓడితో కొన్ని పాఠశాలలు రిపేర్ చేశారు, వాళ్ళు స్వాగతించాం. మరి ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ కోణంలో పరిశీలించి ఉన్న పిల్లలకు టీచర్లకు బోధించే అవకాశం కల్పించండి. పాఠశాలలు ఈరోజు అవునన్నా కాదన్నా ఓన్లీ పిల్లల సంఖ్య లేని పాఠశాలలు 1899 పాఠశాలలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇంకొక దగ్గర పని చేపిస్తున్నారు. అలాంటి పాఠశాలలు ఉంటే రేషనలైజేషన్ లో సర్దుబాటు చేద్దాం. కానీ స్కూల్ మూత అంటూ పెడితే మాత్రం మరొకసారి పాఠశాలని ఇంకొక చాలా కష్టం. రేషనలైజేషన్ లో కొన్ని మూత పడాల్సిందే కదా, అటు ఇటు చేసి మేము కోరే సార్ ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీలో హరిజన వాడలో ఉంది, బీసీ వాడలో ఉంది, ముద్ర ఇంకో వాడలో ఉంది. ఆ పాఠశాల ఆ లోకల్ హెడ్ క్వార్టర్ స్కూల్ అదే గ్రామ పంచాయతీకి వస్తే ఏం నష్టం కాదు మాకు, ఆ టీచర్కి ఏం నష్టం కాదు, పిల్లగా ఆ భవనాన్ని కూడా ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు. ఎక్కడన్నా ఉన్నత పాఠశాలలో అవసరం లేదనుకోండి, ఈ రోజు రెసిడెన్షియల్ మోడ్ లో పనిచేసే స్కూళ్ళకు ఆ పాఠశాలలు ఇద్దాము. మాకేం చేసుకుంటాం అవి, ఆ పాఠశాలను కూడా వాడుకోవచ్చు. ఎక్కడన్నా ఒక దగ్గర మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, ఇంకా రకరకాల రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఆ పాఠ వాడుకుందాం.
ఓకే. ఇప్పుడు సరే ఒకే ప్రాతిపదిక మీద ఏదో కొత్త కొత్త ఆలోచన లేకుండా ఒకేసారి కాకుండా మెల్లమెల్లగా ఆలోచనతో ముందుకు వెళ్దాం. టీచర్ ఉండాలా, పిల్లలు ఉండాలా. ఎందుకంటే ఈరోజు అవునన్నా జపాన్ లో మన ఎగ్జాంపుల్ మీరు కూడా గతంలో చెప్పారు, ఒక్క విద్యార్థి కొరకు ట్రైన్ పోతుంది. ట్రైన్ అవుతుంది. మరి అది అంటే ఆ ప్రభుత్వం చిత్తశుద్ధి అక్కడ ఉందో మీరు చెప్పండి. ఈ ప్రభుత్వం బస్ పంపిస్తే ట్రైన్ కాకుండా స్టూడెంట్ కోసం స్కూల్ పెట్టకుండా ట్రైన్ పోతుంది కదా ఒక స్టూడెంట్ కోసమే పొద్దున సాయంత్రం. అట్లా బస్ పెట్టి స్కూల్ ఇస్తే ఏంది? మనం అడిగే సార్, మేము అడిగేది ఉన్నత పాఠశాల పరిస్థితి గమనించండి. ఒక గ్రామ పంచాయతీ 2 గ్రామ పంచాయతీలో ఒక ఉన్నత పెట్టండి, అక్కడికి బస్సెస్ పర్లేదు. ఈ రోజు 250 మంది పిల్లలు ఉన్న ఉన్నత పాఠశాల చాలా మంచి పాఠశాల. అక్కడ 14 మంది టీచర్లు పనిచేసే అవకాశం ఉంటది. కొత్త రిక్రూట్మెంట్ వద్దు. ఆ 2 స్కూళ్ల వల్ల ఇక్కడ సర్దుబాటు చేద్దాం. అటెండర్ ఉంటారు, హెడ్ మాస్టర్ ఉంటారు. చాలా మార్నింగ్ టీచింగ్ చేసుకోవచ్చు, మధ్యాహ్నం ఈవినింగ్ చేసుకోవచ్చు. ఈరోజు ప్రభుత్వం కూడా చూసాం, బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసింది. చాలా సంతోషం, మాకేం అభ్యంతరం లేదే. ఒకప్పుడు మధ్యాహ్న భోజనం అంటే చాలా మనం కూడా బాధపడే వాళ్ళం. ఇప్పుడు లేదు. కొన్ని గ్రామాలలో భోజనానికి కూడా విద్యార్థులు వచ్చే పరిస్థితి ఉంది. పేరెంట్స్ వివిధ కారణాల చేత పనులకు వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వాన్ని మేమేమి విమర్శిస్తాలేము. ప్రభుత్వం చేసే పథకాలను కూడా మేము సంరక్షించి అవి మా విద్యార్థులకు అందడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ రాలేదు. మేము కూడా ప్రభుత్వ చదువుకుని వచ్చిన వాళ్ళమే. ఒకసారి ముఖ్యమంత్రి గారు విద్యార్థి సంఘాలతో, ఉపాధ్యాయ సంఘాలతో, విద్యార్థుల తల్లిదండ్రులతో ఒకసారి చర్చ చేయండి. వాస్తవ పరిస్థితి గమనం తీసుకొని మార్పులకు శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి గారు విన్నవిస్తున్నాం. ఒకసారి హనుమంతరావు గారు తపస్సు నుంచి ఉన్నారు. హనుమంతరావు గారు ఏమనుకుంటుంది మీ? నమస్కారం అండి. నమస్కారం. సో తెలంగాణ ఉపాధ్యాయ సంఘం, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఏమనుకుంటుంది పబ్లిక్ స్కూల్స్ మీద? సార్ మీరు ఈ యొక్క డిబేట్ పెట్టినందుకు మొదట ధన్యవాదాలు. దీంట్లో పాల్గొంటున్నటువంటి సోదర సంఘ బాధ్యులందరూ కూడా నమస్కారాలు. అయితే గౌరవ మంత్రి వర్గాలు బాధ్యత తీసుకున్నప్పుడే ఒక మాట అన్నాడు, ఏంటంటే ప్రతి విలేజ్ లో ప్రతి గ్రామంలో స్కూల్ ఉండాలని చెప్పిండు. 0 ఎన్రోల్మెంట్ ఉన్న స్కూల్ కూడా కంపల్సరీ టీచర్ ఉండాలి, ఎందుకు రారో చూద్దామని అన్నారు. అది అన్న తర్వాత మళ్ళా ఇప్పుడేమంటే అసలు ఇన్ని 27,000 స్కూల్ ఎందుకు, 4,000 స్కూల్ అన్నారు. దీనిపైన కూడా మీరు గతంలో చర్చ పెట్టారు, విషయం చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ రోజు నేను ఆరుట్ల స్కూల్ కి వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి బిల్డింగ్ కాకుండా కొత్త బిల్డింగ్లు కూడా కట్టిండ్రు 2. దాంట్లో మోడల్ స్కూల్ ఉంది, హై స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూల్. సార్ ఒక్క నిమిషం, అందులో కొత్త స్కూలే కట్టలేదు, మోడల్ స్కూలే ఉంది. ఇంకోటి పాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒక పైన ఫ్లోర్ ఒకటి వేశారు. గర్ల్స్ స్కూల్ లో కూడా ఒక పైన ఒక ఫ్లోర్ వేశారు. ఒక్క నిమిషం సైడ్ కు మోడల్ స్కూల్ బిల్డింగ్ కట్టింది తోడుగా. ఇక్కడనైతే ప్రీ ప్రైమరీ కట్టిండ్రు, తర్వాత స్పోర్ట్స్ సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్ చేశారు. ఇది ఓకే. దీంట్లో అడ్మిషన్ ఫీజు 2,000 తీసుకుంటున్నారు. యూనిఫాము షూ కోసంకి 800 తీసుకుంటున్నారు. బస్ కోసంకి డిస్టెన్స్ ని బట్టి 500, 800, 1000 రూపీస్ తీసుకుంటున్నారు. మరి ఈ విధంగా పేయింగ్ కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళే జాయిన్ అవుతున్నారు. అంటే ప్రైవేట్ స్కూల్ కు వెళ్ళేటువంటి అక్కడ మండల్ హెడ్ క్వార్టర్ అడ్మిషన్ ఫీ మొత్తం సంవత్సరంలో అడ్మిషన్ ఫీ అంతేనా? అవునండి అడ్మిషన్ ఫీ 2,000. తర్వాత ఈ బస్ ఫేర్ కట్టాల్సిందే. అంటే పేయింగ్ కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్, బడ్జెట్ స్కూల్స్ కి వెళ్ళేటువంటి వాళ్ళందరూ బస్ ఫేర్ ఎంత? బస్ ఫేరు డిస్టెన్స్ ని బట్టి 500 నుంచి 1000 రూపీస్ ఉంది పర్ మంత్. 500, 800, 1000 రూపీస్ పర్ మంత్. తర్వాత ఆ విలేజ్ లో పిల్లలు ఎక్కే దగ్గర ఆ విలేజ్ లో ఒక ఆయను పెట్టిండ్రు. ఆ ఆయ ఏం చేయాలంటే ఆ పిల్లల్ని బస్సు ఎక్కించుకోవాలి, తీసుకురావాలి, మళ్ళీ పోయి డ్రాప్ చేసి రావాలి. ఇవి చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి. కానీ 27,000 నుంచి 4,000 స్కూల్స్ మర్జ్ చేయాలన్నప్పుడు ఇంత ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేటువంటి ఒక పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రభుత్వము ఇప్పుడు పెట్టిన దానికి మేము వ్యతిరేకిస్తున్నాము, ఎందుకు వీళ్ళు ఇట్లా పెట్టనియరు అనే కాదు. ఎస్, అన్ని స్కూల్స్ కూడా అప్డేట్ కావాల్సిందే, హైలీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిందే. దానికి మేము ముందుంటాం, దానికి ఎంగిపోయే ప్రసక్తి లేదు.
కానీ ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేటువంటి యొక్క వ్యవస్థ అనేటువంటిది మన దగ్గర ఉందా? ఇవన్నీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలంటే 119 కాన్స్టిట్యూన్స్ లోపల 119 స్కూల్స్ ఇవన్నీ రన్ చేయాలంటే జనరేషన్ అనేటువంటిది క్వాలిటీ ఎడ్యుకేషన్ దూరం అవుతుంది. కాబట్టి మేము చెప్పినాం, గతంలో మీరు మొన్న పెట్టిన డిబేట్ లో కూడా చెప్పినాం ఏంటంటే 27,000 స్కూల్స్ 4,000 స్కూల్ కాదు, అఫీషియల్ గా మనం క్యాల్కులేషన్ చేసినట్లయితే ఇంతకుముందు చెప్పినట్లుగా 0 ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి, సింగిల్ టీచర్ ఉన్నటువంటి, యూపీఎస్ ఉన్నటువంటి స్కూల్స్, ఒక విలేజ్ లోపల డిఫరెంట్ టైప్ బీసీ, ఎస్సీ, అర్జనవాడ స్కూల్స్ ఇవన్నీ మధ్య చేస్తే 12,000 స్కూల్స్ వరకు అవుతాయని చెప్పడం జరిగింది. ఈ 12,000 స్కూల్స్ ఒకవేళ స్ట్రీమ్ లైన్ తీసుకొని వచ్చి రేషనలైజేషన్ కూడా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లుగా నెంబర్ 25 కాకుండా 1:20 రేషియో ప్రకారంగా టీచర్స్ అనేటివి అలాట్ చేస్తున్నంటే వీటిని అన్నిటికి సంబంధించినటువంటి సూపర్వైజర్ సిస్టమ్ మనకు లేదు. అంటే డిఓ నుంచి మొదలు పెట్టుకుంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ కానీ, ఎంఈఓ కానీ, గెస్ట్ హెడ్ మాస్టర్స్ కానీ ఇవన్నీ కూడా బ్రేక్ ఉన్నాయి. కాబట్టి సూపర్వైజర్ సిస్టమ్ అనేటువంటిది స్ట్రెంథన్ చేసి రేషనలైజేషన్ చేసి 1:20 బేస్ గా ఆర్ 25 బేస్ గా టీచర్స్ స్టూడెంట్స్ పెట్టినట్లయితే డెఫినెట్ గా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది, రాదనే ప్రసక్తే లేదు. కాబట్టి ప్రభుత్వము ఈ విధమైన ఆలోచన చేయాలి. మీరు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేటువంటి పెట్టినప్పుడు ఇంతకుముందు మీరు చెప్పిండ్రు, అది సిబిఎస్ సిలబసా, ఐసిఎస్ సిలబసా, స్టేట్ సిలబసా, ఏ విధంగా ఉంటుంది? ఇంటర్మీడియట్ ఆల్రెడీగా ఆడ స్కూల్ ఉంది కాబట్టి అది ఇంటర్మీడియట్ రన్ అవుతుంది. అంటే 9th 6th నుంచి మొదలు పెట్టి 12th స్టాండర్డ్ వరకు. అట్లా మిగతా స్కూల్స్ చేయాలన్నప్పుడు మాత్రం రేషనలైజేషన్ 100% స్కూల్స్ చేయాలి, టీచర్స్ చేయాలి. కానీ జీవో నెంబర్ 25 కాకుండా 1:25 రేషియో లోపల చేసి సూపర్వైజర్ పోస్టులు అనేటువంటి అన్ని కూడా రెగ్యులర్ గా ఫిల్అప్ చేసినట్లయితే డెఫినెట్ గా తెలంగాణలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దృష్టికోణంలో ఆలోచన చేసినట్లయితే చాలా బాగుంటుంది. అంతేగాని ఈ హంగు ఆర్భాటాలు ఏర్పాటు చేసి మేము ఎన్ని స్కూల్స్ పెట్టినాం, ఇట్లా పెట్టినాం అని ఒక రోల్ మోడల్ ఒక స్కూల్ చూపించినట్లయితేనంటే వాళ్ళకే నష్టం జరుగుతుంది. తర్వాత విద్యార్థులకు ఒక జనరేషన్స్ అనేటువంటిది నష్టం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ దృష్టికోణంలో ఆలోచన చేయవలసిందిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క అభిప్రాయం సార్. సో థ్యాంక్ యూ సదానంద్ గౌడ్ గారు, భుజంగరావు గారు, అదేవిధంగా హనుమంతరావు గారు, అంతకుముందు జాయిన్ అయిన దామోదర్ రెడ్డి గారు, అడ్వకేట్ శరత్ గారు ఉండండి మీరు. సో ఉపాధ్యాయ సంఘాల నేతల అభిప్రాయం మనం వినిపించాం ప్రభుత్వానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ సంబంధించి. ఒకటి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్కూల్స్ రేషనలైజేషన్కు పూర్తిగా వ్యతిరేకం కాదు, కానీ ఒక గ్రామ పంచాయతీలో 3 స్కూల్స్ ఉంటే దాన్ని విలీనం చేయండి, అంతే తప్ప ప్రతి ఊరికి ఒక స్కూల్ అన్న కాన్సెప్ట్ మాత్రం ఉంచండి. మరి 27,000 స్కూల్స్ని 4,000 స్కూల్స్ తగ్గించడం కరెక్ట్ కాదు. ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తే అన్ని చోట్ల కూడా వస్తారు. ప్లస్ ఆరుట్ల స్కూల్లో కూడా అన్ని కూడా ఫ్రీ కాదు, అడ్మిషన్ ఫీ 2,000 తీసుకుంటున్నారు. ప్రతి నెల 500 రూపాయలు స్కూల్ బస్సు డిస్టెన్స్ బట్టి కూడా తీసుకుంటున్నారు. సో అన్నీ ఉచితం కాకుండా ఉన్నప్పుడు ఎంతమంది మరి తల్లిదండ్రులు వస్తారో కూడా చూడాలి. మిడిల్ పాత్ వాళ్ళు సూచిస్తున్నారు. మేము రిఫార్మ్స్కి వ్యతిరేకం కాదు, బట్ దీనిలో కష్ట నష్టాలు అన్నీ కూడా చూడాల్సి ఉంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థ స్ట్రెంగ్తన్ చేసేందుకు ఏ చర్య తీసుకున్నా సపోర్ట్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని స్కూల్స్లో కల్పించండి, కేవలం సెలెక్టివ్ స్కూల్స్లో కాకుండా అన్ని స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిస్తే బాగుంటుందని చెప్తున్నారు. సో చూద్దాం, తెలంగాణ విద్యా కమిషన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుంది. అల్టిమేట్గా ఇప్పుడు రోజు వెళ్ళి పాఠాలు చెప్పేది టీచర్లే కదా, ఈ గవర్నమెంట్ పోతే ఇంకో గవర్నమెంట్ రావచ్చు. సో గవర్నమెంట్లు మారుతున్న కొద్ది విధానాలు మారే బదులు ఒక కంటిన్యూటీ అయితే ఉండాలి. ఆ కంటిన్యూటీ ఉంటే డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. సో ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరింత పరిడవిల్లాలి. ప్రభుత్వ విద్యా వ్యవస్థలోనే చాలామంది మేధావులు పుట్టారు, చదువుకున్నారు. ప్రైవేట్ సిస్టమ్ ఎట్లా ఉందో, ప్రైవేట్ కంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రౌండ్స్ కానీ ప్లే ఏరియాస్ కానీ ప్రభుత్వంలో ఎక్కువ. కానీ రిజల్ట్స్ ఆ విధంగా ఎందుకు ఉండట్లేదంటే దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. వాటి మీద వీళ్ళందరినీ చర్చించి, స్టేక్ హోల్డర్స్ అన్ని చర్చించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పవన్ కళ్యాణ్ ఇవాళ హన్మకొండలో పర్యటించి నిరంజన్ అనే తన అభిమానిని కలుసుకున్నారు. ఎల్లుండి పవన్ పార్టీ తెలంగాణలో
కార్యాలయం ఏర్పాటు కాబోతుంది. గతంలో కార్యాలయం ఉండేది, దాన్ని ఎత్తేసారు, మళ్ళీ ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. ఓకే. సో పవన్ కళ్యాణ్ సీరియస్ గా తెలంగాణలో కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? మళ్ళీ కార్యాలయం ఓపెన్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిస్తాం.